కూడా వచ్చిందిగా. సింధు సింధు ఏం చెప్పు. ఇగో ఎలక్షన్ కూడా వచ్చింది, ఈసారి నువ్వే నిల్చోవాలి. ఆల్రెడీ నిల్సోనే ఉన్నాగా, మళ్ళీ నిల్సో అంటావు. ఓ గాయదానా, నిల్చుండట ఆ నిల్చుండు కాదు, పోటీ చేయాలి నువ్వు. నీ యొక్క పోటీ చేసుడా? పోటీ చేసుడే నాకు మస్తు ఎరక. రమ్మను, గుద్దుకోకనే చంపుతా. నీ అవ్వ పోటీ చేసిన అంటే సన్నుకుంటూ గుద్దుకుంటూ కాదే. పోయినసారి సర్పంచ్ ఎలక్షన్స్ లో నేను నిల్చొని గెలవలేదా, అట్లా నువ్వే ఈసారి. గా సర్పంచ్ ఎలక్షన్లకి ఎక్కడన్నా ఆడవాళ్ళు పోటీ చేస్తారా? ఇంట్లో మొగోని ఉండనే ఉంటుంది, మొగోనివి పోటీ చేయాలి. ఈ ఆడది చేస్తుందా? ఓ పిసానా, ఈసారి రిజర్వేషన్ ఫీమేల్ వచ్చిందే. అవు ఇంకేంది, ఫీమేల్ వచ్చిందేమో, నువ్వు నిల్సో. ఫీమేల్ అంటే మొగోళ్ళేగా. అవుతాదానా, ఫీమేల్ అంటే మొగోళ్ళు ఎట్లా అవుతారే, మేల్ అంటే మొగోళ్ళు అవుతారు కానీ. నాకు కాదు పిసా, నీకు పిసా. మేల్ అంటే మహిళ అని అర్థం. నీ ముఖం ఎమ్మంటే మహిళ కాదే, మరి ఎమ్మంటే మొగోడు కూడా అనొచ్చుగా. నీ కాంతిరి ముఖం చెప్పు. ఫీమేల్ అంటేనేమో ఆడిది, మేల్ అంటేనేమో మొగోడు. అర్థమైందా? అంటే ఇప్పుడు నేను సర్పంచ్ గా పోటీ చేయాలి, గంతే కదా? నువ్వు సర్పంచ్ గా పోటీ చేయాలి గంతే. ఎందుకంటే లాస్ట్ 2-3 టైమ్స్ మనం వేసినాం, ఈసారి కూడా మనం వేయాలి. మహిళ వచ్చినా కానీ విడిచిపెట్టేది లేదు. అందుకే నా స్థానం నువ్వు పోటీ చేయి. ఏత్తగానే మరి నాకు దాని గురించి ఏం తెలియదు కానీ ఎట్లా? నీకు గవ్వని ఎందుకే, మీ దాన్ని నేను చూసుకుంటా కానీ నువ్వు జస్ట్ బ్యానర్ కోసం ఇంకొక ఇట్లా ఫోటో దిగు. అంటే ఇప్పుడు ఇట్లా పెడితే ఓట్లు ఎత్తారా? గంతేనే. గెలిచేదాకా మనం దండం పెట్టాలి, గెలిచిన తర్వాత వాళ్ళతో మనం దండం పెట్టించుకోవాలి. పెద్ద ప్లానింగే. ఏమో గాని ఈ రాజకీయాలు ఏందో ఏమో నాకైతే ఏం అర్థమైతలే. నీకు అర్థమైనా కాకపోయినా కానీ నేను చెప్పినట్టు చేయి గంతే. సరే. ఇగో మీ జాని జబ్బ దీపు ఉన్నదిగా, దాన్ని రమ్మాను. మనం ఎట్లా పోటీ చేయాలి, ఏం చేయాలనేది ప్లాన్ చేద్దాం. అది అత్తదో రాదో. పోయినసారి దాన్ని వార్డు నెంబర్ గా గెలిపిస్తే నేను గెలిచినాక అన్నాను, ఆయన దాన్ని గెలిపియలే. అది ఇప్పుడు అత్తదో రాదో మనసులో పెట్టుకొని. నువ్వు రమ్మనే, నేను దానికి సపరేట్ ప్లాన్ చేసినా కానీ నువ్వు ఫస్ట్ అయితే దాన్ని రమ్మను. వచ్చినాక నేను మాట్లాడతా మీతో అంతా. సరే, ఫోన్ చేసి రమ్మంటావు. తమ్ముడు మరి సరే మనం గెలిచినాడంటావా? అరే అన్న, గెలిచుడే గెలుచుడు, పక్క నువ్వే గెలుతానవే. గదే గదే, ఈసారి మనమే గెలవాలి. గెలవకపోతే మరి ఇచ్చేది పోతుంది. మనం బాగా పైసలు పెట్టినాం. అరే అన్న, గెలితేవే, పక్కా గెలుతావు. దసరా రాకముందుకే అందరికి దసరా దావత్ ఇచ్చినావు. ఆడోళ్ళకు చీరలు వంచి పెట్టినావు, అట్లనే యువతకు కూరలు వంచి పెట్టినావు. ఎందుకు గెలవలే? అందరూ నీకే పడతాయి ఇక. గదే గదే తమ్ముడు, పైసలు బగ్గ పెట్టినా గెలవకపోతే ఇచ్చేది పోతా అంటున్నా. అరే నువ్వేం టెన్షన్ పడకన్నా, నువ్వు చక్క ఇంటికి పోయి తడి గుట్టేసుకుని అనుకోపో, పక్క నువ్వే గెలుతావు. అంతే అంటే వారు తమ్ముడు. అరే అంతే అన్న, మన కొండాపురికి కాబోయే సర్పంచ్ అంటే ఇవ్వాలనుకుంటున్నావు. ఎవరా తమ్ముడు? అరే మళ్ళీ ఎవడంటాడేమరా, కాబోయే సర్పంచ్ నువ్వేనే, మళ్ళీ ఎవడంటాడేమైందే? నీ మీద నీకు నమ్మకం లేదా? నేనే కదా తమ్ముడు సర్పంచ్. నేను మరిచిపోయినా, నేను గంతగానే ఖర్చు పెట్టి గెలవకపోతే ఎట్లుంటుంది? గదా అన్న, మన మీద మనకు నమ్మకం లేకుండా గెలిచి వేస్తేనే ఊరంతా నీ పాటే పాడుతురు. నువ్వే గెలిచావు ఈసారి పక్క. కొద్దిగా నేను ఇప్పుడు పాట కొట్టించినరా, నా పాట పాడుతున్నా పాడుతుంది. ఊరిని పాట చల్ల ఉండా. పాట అంటే ఓ ఫోక్ పాటనో సినిమా పాటనో కాదే. నీ పేరు ఊరంతా సర్పంచ్ తిరుపతి అన్న, సర్పంచ్ తిరుపతి అని పాట పాడుతురు. ఆ పాట అంటున్నా. గా పాట నారా, అట్లయితే మనం గెలిచినట్టే, సర్పంచ్ అయినట్టే. సర్పంచ్ అయినట్టేందే, అయినే ఆల్రెడీ. నీ వాళ్ళు నీకు తెలుతలేదే, సర్పంచ్ తిరుపతి అన్నకు. జై నడువు నడువు నడవవే తిరుపతి, ఇంటింటికి నడవవే తిరుపతి, అట్లాంటి ఇంటికి పోయే తిరుపతి. నడువు నడువు నడువవే రామక, కలిసి నడువు గట్టవే రామక. ఏమరేపడో గట్లా అంటున్నావు అశోకు? ఈయనకి చికెన్ ఉండవు, దసరాకు కోటర్ పంపలేదా? పంపినే, ఇంటింటికి పంపినా. ఈయనకైతే ముందే పంపినా. పంపిండే మా పంపిండు, రిజర్వేషన్ నిన్నింటికి పంపిస్తోంది. అంటే రిజర్వేషన్ మారినే, పొద్దుగా చూసుకోలేదా? ఈసారి మారనే అవుతాడు. ఖతం, బాయ్ బాయ్. నడువు నడువు నడువవే రామక, కలిసి నడువు గట్టవే రామక. ఏమరా సర్పంచ్ అంటివి, రిజర్వేషన్ మారిందట కదా? అరే అన్న, రిజర్వేషన్ మారిందని నీకు నాకు ఇప్పుడే తెలిసింది కాదే. దసరా ముందైతే మనకు తెలియదు కదా. గంగలవే ఎందుకు ఉన్న పైసలని గంగలవాయే. అశోకు, మా అన్న పోటీ చేస్తాడు, మరి మా వాళ్ళకి వస్తావా? సపోర్ట్ అయితే ఎందుకేయ్యా? ఇక ఎలక్షన్ అప్పుడు బుక్కడ బువ దొరకాలంటే ఎటోకెళ్ళి ఒక దిక్కు సపోర్ట్ చేయాలి కదా. చేస్తా.
ఏమ్రా ఎవరిదాకా సర్పంచ్ అంటివి అదంటివి ఇదంటివి నువ్వు కూడా మారిపోయినావారా? అరే రిజర్వేషన్లే మారినప్పుడు నేనెంతనే, నన్నెవడు అడిగింది గుట్టంగాడు, నేను కూడా మారుతా. సర్పంచ్ శేఖర్ అన్నకి జై. నువ్వు కూడా కొట్టు. అరే పారా, అన్న ఫోన్ చేస్తాను, చెప్పను పోవాలి నడు. ఇవన్నా ఒకవేళ నువ్వు శేఖర్ అన్నకి సపోర్ట్ చేయాలన్నావు అనుకో, నాకు చెప్పు, నీ కోటి రెప్పిస్తా. జై. ఓ యొక్క కొంప అమ్ముకుంటే నాకు కోట దిక్కైంది ఎవరో, నీ రిజర్వేషన్ పాడుగాను. చెప్పవు ఎందుకో పిలిచి సపరేట్గా కూర్చొని జాంకాయ తింటావు. జాంకాయ తింటే జామ్ పోతుందని అందుకే జాంకాయ తింటాను. ఆగావు, నీకు కొద్ది జామ్ లేదు, తిను తిను, ఇంకో 2 తిను, నీ జావన తగ్గుతుంది. ఎక్స్ సర్పంచ్ పట్టుకుని గట్లా అంటానమేందే? నువ్వు ఎక్స్ సర్పంచ్ అయితేంది, వై సర్పంచ్ అయితేంది, పోయినసారి నన్ను వార్డ్ నెంబర్ గెలిపిస్తా అని వెన్నుపోటు పడిచినావు. ఏ గవ్వని మనసులో పెట్టుకోక, ఈసారి నేను నిలబడతానా, ప్లీజ్ సపోర్ట్ చెయ్యే. నువ్వు నిలబడితేంది, మీ ఆయన నిలబడితేంది, ఇద్దరు ఒకటేనా, అందుకే విసిరా నన్ను. ఇక నేను పోతా. ఇగో ఎటు పోకు కానీ, పోయినసారి నాదే తప్పు కానీ, ఇగో ఈసారి నీకు మంచి ఆఫర్ ఇస్తా. ఏం ఆఫరు? ఒక చీర కొంటే ఇంకో చీర ఫ్రీయా? మీ ఆడవాళ్ళకి ఎప్పుడు చీరలోలే, ఆఫర్ కాదు నేను అనేది. పోయినసారి వార్డు మెంబర్ ఒడగొట్టినా కదా, ఈసారి నువ్వే అదే వార్డు మెంబర్గా నిలుసో, ఆ వార్డు మెంబర్లతోని అందరితో కలిపి నేను ఉప సర్పంచ్ చేస్తా. ఏంది ఉప సర్పంచ్ చేస్తావా? అంటే సర్పంచ్ వెనుక సర్పంచ్. అందుకే నేను పిలిచినవే. ఈసారి మాకు సపోర్ట్ చేయకొద్దిగా ప్లీజ్. మీ వాడే, మీ కులపోలే, మొత్తం ఓట్లు మనకే వాడాలి. సరే, నన్ను ఉప సర్పంచ్ చేపిస్తా అన్నాక ఇక నేను గాయంది అయ్యానా? ఇగో మళ్ళనైతే మాట తప్పద్దు నువ్వు. ఇగో ఈసారి నేను మాట తప్పనే తప్ప. నీకు ఇంకొక విషయం తెలుసో తెలియదో కానీ, నేను కాళ్ళ మీద నిల్చుంటా అనుకుంటారు కానీ కాళ్ళ మీద నిల్చోను, మాట మీద నిల్చునే మనిషిని నేను. ఇవే తగ్గించుకుంటే మంచిది. ఇంకా నేను చెప్పులమే నిల్చుంటా కావచ్చు అనుకున్నా. అయిందా? బాగైందా? ప్రతిదానికి ఓవర్ ఎక్స్ప్రెషన్. ఇగో నువ్వేమనుకున్నా మంచిగా కానీ ఈసారి మాత్రం నేను మాట తప్ప. ఈసారి నువ్వు కాబోయే ఉప సర్పంచ్వి, ఇది సర్పంచ్, గంతే ఫిక్స్. అబ్బో, నువ్వు అనుకుంటే సరిపోదు, జనాలు కూడా అనుకోవాలి. అలా అనుకుంటేనే మనం సర్పంచ్ ఉప సర్పంచ్ అవుతాం. మనమైతే ఆ పక్క నీ సపోర్ట్ ఉందాక మీ వాడ ఓట్లు మాత్రమే కొంచెం డౌట్ ఉండే. ఇక నువ్వు సపోర్ట్ ఇచ్చినాక మనమే సర్పంచ్ అవుతాం. అంతకుముందు మనం పరిపాలన ఎట్లుందో తెలియదా నీకు? వావ్, తెలుసు తెలుసు. ఇక పరిపాలన గురించి మాట్లాడితే ఇక నువ్వు సర్పంచ్ అయినట్టే. ఇగో ఈసారి ఖర్చు ఎక్కువైనా మంచిదే, సర్పంచ్ అవుడి. మరి ఖర్చు అది ఇది అంటున్నావు, మరి ఉన్నాయా? ఎందుకు లేవు, మా ఉన్నాయి. అంతకుముందు 2-3 సార్లు సర్పంచ్ అయినప్పుడు వెనకేయలేదా, అవి తీసి ఇప్పుడు ముందట ఎత్తా, మళ్ళీ గెలిచిన తర్వాత మళ్ళీ వెనకేసుకుంటా, అంతే. అబ్బో, మీరు పనులు చేసుడు తక్కువ, వెనకేసుడు ఎక్కువ ఉన్నట్టుందిగా. అంతే మరి. ఏమైందిరా ఇంతసేపటి కారాచుడు, మళ్ళీ ఈయనెందుకు పట్టుకొచ్చినావు? అన్నా ఇప్పటిసారి మనకే సపోర్ట్ చేస్తాడే, మనతో తిరుగుతాడు ఇడిగా. వీడి నమ్మకం లేదు, వీడు ఎటు ఎక్కువ కోట తాగిపోయి అటు వెళ్ళిపోతాడు వీడు. ఏ అన్నా, నేను అట్లా ఏనే, నేను నీకు ఎట్లా కనిపిస్తున్నానే? ఇన్ని రోజులు నేను తిరుపతి అన్నతోనే ఉన్నా. మరి ఆంధ్రాలో ఉండి నా దానికి ఎందుకు వచ్చినవురా? అక్కడ ఇట్లా కోటకి ఇట్లా తక్కువ పడ్డదేందిరా? అన్న నీకు నేను తాగోదనిలే కనిపిస్తున్నానే. అరే గట్ల కాదే, ఆ రిజర్వేషన్ మారినాక నీకు సపోర్ట్ చేద్దా నీది వచ్చిన. రిజర్వేషన్ మారిందా? మరి నువ్వు చెప్పబోతే ఎవరో సుమారుగా? అన్నా నాకు కూడా పొద్దుగానే తెలిసిందే రిజర్వేషన్ మారిందని. మనకు అడ్డెవ్వాలి లేరుగా, మనమే విజేత. నాకు తెలిసి ఒక సురేష్ అని ఉన్నాడు అంతే. సురేష్తో ఏమవుతుందిరా? ఆయనతో ఏం కాదురా, తిరుపతి అన్నటోడు లేడు చూసినావా, అప్పుడే మన సాంగ్ గెలిచినట్టు. అన్నా ఆ సురేష్ అన్న తక్కువ అంచనా వేయకే. పోయినసారి ఎలక్షన్లల్లా ఆ వెంకటి గారికి బరాబర్ సమానంగా పోటీ ఇచ్చిండు. అరే ఎవరు పోటీ ఇచ్చేంది చేయకుంటేందిరా, రేపు ఎలక్షన్ అనగా రాత్రి మన కోట్లు గుద్దించినాం అనుకో, మన కోట్లు గుద్దుతారు, వార్ వన్ సైడ్ అవుతుంది. బరాబర్ క్యాండిడేట్ పట్టుకొచ్చినవురా, కరెక్ట్ టైంలో కరెక్ట్ క్యాండిడేట్ పట్టుకొచ్చినవురా నువ్వు. అన్న కరెక్ట్ టైంలో కరెక్ట్ క్యాండిడేట్ పట్టుకొచ్చిన. అవురా, జనాలందరికీ కోటలు ఇస్తా అంటాను, మరి ఆడవాళ్ళ పరిస్థితి ఏందిరా? వాళ్ళు కూడా కోటలు తాగుతారా? ఓరు వారి వాళ్ళకు ఆర్చి ఇద్దాంరా. ఓసి ముండే కొడుక గాలి ఆర్చి తాగుతారా? అరే ఓ బాడుకావు, ఆర్సీ అంటే రాయల్ ఛాలెంజ్ కాదురా, ఆర్సీ అంటే రైక చీరరా. అవిటితో పాటు ఆర్సీకి స్ప్రైట్ 20 రూపాయలు ఇద్దాంరా.
అరే తమ్ముడు మొగలు దాయకంటే వాళ్ళ ఖర్చు ఎక్కువ అవుతుందిరా. అరే అన్న ఈ ఖర్చుకు భయపడితే ఎట్లా నువ్వు సీరియల్ అంటే మనం పట్టు చీరలు పెడతావా అనే? ఓ 100-200 చీర పెడితే అయిపోయా. నువ్వు ఖర్చుకు భయపడకు, ఇక గిట్లయితే నువ్వు గెలిచినట్టే. అరే తమ్ముడు ఈ కాన్సల్ లేని మొత్తం నువ్వు చూసుకోవాలరా. వీనికి లెక్కలు రావు ఏం రావు. ఈ కాన్సల్ లెక్కలను మొత్తం నువ్వు చూసుకోవాలరా. ఒరే అక్క ఏంది ఇది? నా గండానికి తీసుకొచ్చినట్టున్నాయి ఇన్ని. ఈ ఎలక్షన్లో ఎంతో కొంత ఎన్కేసి గుడ్డ భూమి కొనుక్కుంటా అనుకున్నా, మొత్తం గంగల బిగింది. అన్నా నీకెందుకు బాగానే లెక్కలని నేనే చూసుకుంటా, ఈసారి నువ్వే గెలుతావు పో. అరే అసలు ముచ్చట మర్చిపోయాను రా. సురేష్ అన్న ఫోన్ చేసిండు, రమ్మన్నాడు, ఒకసారి పోయి మాట్లాడదాం పారి. సురేష్ అన్న రమ్మన్నాడా? నాకు తెలిసి అన్న కాంప్రమైజ్ కోసం రమ్మన్నాడే. అన్న నువ్వు అసలే దగ్గకే, ఈసారి నువ్వే పక్కా సర్పంచ్. ఏమంటున్నా? ఏ గంతే తమ్ముడు, అవసరమైతే అన్నం రాపేద్దాం కానీ నేను రాపగలరా. సరే అన్న పా పోదాం, ఏకరా. సరేనే మరి గెలిచేదానికి ఏదైనా ఒక మంచి ప్లాన్ చెప్పు. ఇగో మీకు ఓట్లు అయితే బుక్యానికి ఎవరయ్యాడు, ఇక ఓట్లు కొనుడేని. మరో 100 రూపాయలు ఇయ్య అన్న, 10 అత్తయా? అవేమన్నా దుకాణంలో 100 రూపాయలకు 10 వచ్చే కురుకురాలు అనుకుంటున్నా వాని. ఓట్లు ఓట్లు ఆడోళ్ళకు మగవాళ్ళకి ఏమన్నా వంచాలే. సరేనే మరి మేము ఈ పండగకి వేసిన గారెలున్నో కారపూసలు ఉన్నాయి, మేము తింటే ఎంత కొడుతలేవు, మనిషికి 4 అవే వంచుతాం. ఓ గాయదానా, పంచుడు అంటే గారెలు కారపూస కాదు. నువ్వు సపరేట్ నీకేం తెలియదు. ఇగో ఆడోళ్ళకు సీరియల్ వంచుదామే, మగవాళ్ళకు తాగుతారుగా 90లను కోటరాని ఇద్దాం. గిట్ల ఏమైనా సెడి చేస్తే మా పడతాయి. అబ్బా ఐడియా మంచిగా ఉంది, కానీ నువ్వు వంచినట్టే ఆపోజిట్ వాళ్ళు కూడా గట్టినే వస్తారు కావచ్చు. అప్పుడేం చేద్దాం మరి? మంచి క్వశ్చన్ అడిగినాం. వాళ్ళ గిట్ట కోటరు వంచిరనుకో మనం హాఫ్ వంచుతాం, వాళ్ళు హాఫ్ వంచిరనుకో మనం ఫుల్ వంచుతాం, వాళ్ళు ఒక్క చీర వంచిరనుకో మనం 2 చీరలు వంచుతాం. ఈ ఐడియా మంచిగా ఉంది. ఇక రేపటి నుంచే తిరుగుడు స్టార్ట్ చేద్దాం. ఇక నేను పోతానా మరి. సరే రేపు పొద్దునరా. సరే. ఏమైందే బాబాయ్, మనం వచ్చి గింతసేపు అయితే ఇంకా వాళ్ళు అత్తలేరు? అలాగూ అప్పుడే చెప్పిన ఇంకా అత్తలేరు, అలా గొంత జాముందా? గంత జామున్న మనుషులు కాంప్రమైజ్ అవుతారని నువ్వెట్లా నమ్ముతాన్నావు బాబాయ్? అయితే కానీ లేకపోతే లేదు. ఈసారి మనమే గెలుతాం. అయితే మనకి 5 లక్షలు ఇద్దాం, లేకపోతే లేదు. కాంప్రమైజ్ అయితేనే కొద్దిగా బెటర్ బాబాయ్. కాంప్రమైజ్ అయితేనేమో మనం కొద్దిగా ఈజీగా గెలుతాం. కాంప్రమైజ్ కాకపోతే కొద్దిగా టైట్ అవుతుంది బాబాయ్. పైసలు కూడా బాగానే ఉడుతాయి. ఆ పైసలు ఎక్కువ అయితేనే అని రమ్మంటున్నారా? ఇవే పైసలు అని కాంప్రమైజ్ కొరకు ఇద్దాం. ఒకవేళ ఆడ తగ్గకపోతే మనం ఇంకో రూపాయి ఎక్కువైనా పెట్టి సర్పంచ్కి వెళ్దాం. సరే బాబాయ్, ఇళ్ళని ఎట్లనో కాంప్రమైజ్ చేయడానికి ట్రై చేస్తాను. ఇప్పుడు మహిళ వచ్చింది కదా, మన సైడ్ మన పిన్ని నిలుచుంటాను, కానీ మరి అటు సైడ్ వెంకటగానంలో పెళ్ళాన్ని నిలబెట్టినట్టు వినబడుతుంది. ఒకవేళ నిలుచుంటే ఎట్లా? ఏగా వెంకటగానికి ఏం పేరుంది? ఆయన బొంద పేరుందా? ఆ 2-3 సార్లు గెలిచిండు. ఏం పని చేసిండే ఊరికి? ఏం పని చేయలేదు. అంతనేం కాదు పో. అంతోనేం కాదు, కానీ ఆ వెనుక పైస ఉండదు బాబాయ్. ఏదైనా పైసతోనే అవుతుంది. అంతో ఏం కాదు. ముందుగా అయితే ఇలా కాంప్రమైజ్ చేయడానికి ప్రయత్నం చేద్దాం. అంతో ఏం కాదు. సరే బాబాయ్, అవి వస్తారు. రాణి వచ్చినాక మాట్లాడదాం. నమస్తే నమస్తే. ఇంతసేపా శేఖర్? ఎప్పుడు వెళ్తే ఎప్పుడు వచ్చినావు? ఏ మా ఊళ్ళు వచ్చేందుకు కొంత లేట్ అయింది, చెప్పేందుకు పిలిచినావు. సరే సరే శేఖరు, ఈడైంది మీ దాంట్లో కలిసిండు. ఎంత కొన్నావు? నేనెక్కడ కొన్నానే, నా మీద అభిమానం కోసం వచ్చిండు. నేనెక్కడ కొన్నా కొనలే. అగో మీ క్యాండిడేట్ ఏమైండు? మా బాబాయ్ ఎత్తానని గిట్ట భయపడి డ్రాప్ అయింది. అయింది డ్రాప్ అవుట్ కాదు, రిజర్వేషన్ మారిందని నేను కూడా మారినా. లేకుంటేనా గీలే గెడతారు మనకాడ, గెలువరు మామూలు మీద. అంతేగా అంతేగా. అవురా సుమన్గా, మన క్యాండిడేట్ అంటూ వారి మందులు చెయ్యబట్టే అవన్నా ఇంకేతులకు లెక్కలాపి చెప్తే వాడా ఇక నేను పక్కకు జరగమంటివి గిదేనా? ఇక చల్, వాడి మాటలు మంచిగా లేవు, వాడు మంచిగా లేరురా. ఇక వాడు అద్దురా. ఏందన్నా అట్లా అంటున్నావు? నీకన్నా నేనే మంచిగా ఉన్నానే, ఇంకా నువ్వే కర్రగా ఉన్నావు, ఇంకా నువ్వే కర్రగా ఉన్నావు. అరే నేను అన్నది కలర్ గురించి కాదురా, క్యారెక్టర్ గురించి అంటుండరా. అరే సుమన్గా, ఈ కంత లెక్కలు మొత్తం నువ్వు వేసుకోరా. ఓకే అన్న. లచ్చనా గా ఇంటే భూమి అమ్ముతాను గుంట, రేపచ్చి బాగా ఇస్తా. అక్క ఈ డైరెక్ట్ బ్యాన్ పెడతానుగా. మేము ముచ్చట తర్వాత నా పంచాయతీ చెప్పురు జల్దీ. పంచాయతీ అంటున్నావు, వాళ్ళని వటకపోయినావేందే? ఆ సోకులు కూడా ఏందే నీకు? ఏం దాని గురించి మాట్లాడతలేను, వేరే కాంప్లైంట్ గురించి మాట్లాడతానా. ఏ ఆ విషయంలో నేను అస్సలు కాంప్రమైజ్ కాను. అది నాది, అది నాది. కుర్రోడు మంచి రొమాంటిక్ గా ఉన్నాడు.
ఓలాముడి గా కాంప్రమైజ్ గురించి కాదు, సర్పంచ్ కాంప్రమైజ్ గురించి అడిగినా. నాకు ఆ సోకులు లేవు. అవురా సుమను, కాంప్రమైజ్ అని అత్తలేదు, ఇంకా నన్ను కాంప్రమైజ్ కమ్మంటుండు. విన్నావురా, ఇక గెలిచినట్టే. ఓలాముడి నవ్వక 5 లక్షలు ఇస్తా కాంప్రమైజ్గా. సరేనే, కాంప్రమైజ్ ఇప్పుడే అవుతా. ఒకసారి నువ్వు కాంప్రమైజ్ స్పెల్లింగ్ చెప్పే. కాంప్రమైజ్ స్పెల్లింగా నాకు రాదు కానీ డ్రాప్గా డిఆర్ఓపి డ్రాప్, డిఆర్ఓపి డ్రాప్ కా ఇంకేందిగా. ఏ మీరు సర్పంచ్ క్యాండిడేట్ల లెక్క లేనే లేరు. ఇక మీరు గిట్లనే లొల్లి పెట్టుకుంటుండ్రి. ఆయన వెంకటగాడాల పిల్లని నిలబెడతాడు, ఇక అదే గెలుస్తుంది. ఏ గట్ల కావద్దే. ఇగో 5 లక్షలు ఇస్తా డ్రాప్గా. నేను డ్రాప్ అయ్యే సమస్య లేదు. ఈసారి సర్పంచ్ నేనే. కావాల్సిన నీకు ఇంకో 6 లక్షలు వారెత్తా, నువ్వే డ్రాప్గా. నాకే 6 లక్షలు ఇచ్చిన అంత మొగను అయినవా? నేను బరబ్బర్ రంగంలో దిగితే తట్టుకో బిడ్డ. 10 కాదు 20 అయినా పెడతా నేను. అన్నా, నువ్వు 10 పెడితేంది, 20 పెడితేంది, నువ్వు ఏం చేసుకో చేసుకో, నేను చేసేది నేను చేస్తా. ఇగో అన్న, మీరు మంచిగా కలిసినోళ్ళు, మీరు లొల్లు పెట్టుకోకురే. ఇగో 2 పోస్టులు ఉన్నాయి, ఒకటి ఎంపీటీసీ పోటీ చేయరి, ఇంకోటి సర్పంచ్ పోటీ చేయరి, అయిపోతుంది ఇక అంతే. దాని లొల్లు ఎందుకే? సరే, నేను సర్పంచ్కి పోటీ చేస్తా, నువ్వు ఎంపీటీసీకి పోటీ చేయి. చల్, నువ్వేంది సర్పంచ్కి వేసేది? నేనే సర్పంచ్కి ఎత్తా. కావాల్సిన నువ్వే ఎంపీటీసీ వేసుకో. ఏ గట్ల నడవదన్నా, నువ్వే ఎంపీటీసీ పోటీ అయ్యి మా బాబాయ్ సర్పంచ్ పోటీ చేస్తాడు. ఒకవేళ గిట్ట ఆ వెంకటగాడాల పిల్లని గిట్ట సర్పంచ్కి నిలబెట్టిందనుకో, మా బాబాయ్ బరబ్బరి పోటుకుంటాడు. అంటే మా ఊడంతా అవలగాడు అనుకుంటానవా? అరే, వాళ్ళు అనలేదురా, నువ్వే కావాలని అంటున్నావు. సారీ అన్న. శేఖరు, ఈసారి అయితే నా ముఖం చూసి నాకు వదిలిపెట్టు. ఇంకోసారికి నీకు సపోర్ట్ చేస్తా. ఇప్పుడైతే ఎంపీటీసీ నిల్చో. సరే అన్న, నీ మాట నేను కాదంటే కానీ నువ్వు సర్పంచ్కి వేయి, నేను సపోర్ట్ చేస్తా. నేను ఎంపీటీసీకి వేసుకుంటా, కానీ నువ్వు 5 లక్షలు ఇస్తేనే నేను సపోర్ట్ చేస్తా. అబ్బా శేఖరు, ఎంపీటీసీ ఎలక్షన్ ముందు అయితేనేగా నేను నీకు సపోర్ట్ చేస్తా. తర్వాత సర్పంచ్ ఎలక్షన్ అయితేనేగా నువ్వు నాకు సపోర్ట్ చేయి. మళ్ళీ పైసలు ఎందుకు శేఖరు? అబ్బా అన్న, సర్పంచే, ఎంపీటీసే. ఏమన్నా అత్తే సర్పంచ్కి అత్తే 5-10, ఈ ఎంపీటీసీలు ఏం పడైందే మన్ను. ఇగో బాబాయ్, అయినా డ్రాప్ అయితే మనం 5 లక్షలు ఇద్దాం అనుకున్నాం కదా. ఇక ఈ లొల్లు ఎందుకే, ఇచ్చే. ఎట్లా నువ్వు ఎంపీటీసీకి పోటీ చేయవు కదా. ఇక మనం గెలిచిన తర్వాత ఈ 5 ఏళ్ళల్లో 5 లక్షలకు 10-20 ఎనికేద్దాం. అరే ఏంట్రా ఇది? గంతేనే. ఇగో శేఖరు, రేపు 5 లక్షలు ఇస్తా, ఇక తీసుకో. నాకే సపోర్ట్ చేయాలి. సరేనే. ఓకే శేఖర్, దాబుజ్జి పోదాం. రేపు పచ్చికాలు శేఖరు. సరేనే, కలితేనే. అనే అన్న, ఈ 3 సంతానం ఉన్న వాళ్ళకు పోటీ చేసే అర్హత లేదు కానీ నువ్వెట్లా చేస్తానవే? ఓరిపోడా, నాకు 3 పొరగాళ్ళు ఎక్కడ్రా? నాకు 2రేనే. నాకు ఎరిగే, నాకు మొత్తం ఎరిగే అన్న. ఇంటికాడ 2 పోరాళ్ళు, ఊళ్ళో ఒకరు ఎరిగే, మొత్తం ఎరిగే. అబ్బని అవ్వ, వీనికెట్ట తెలిసిపాడేంద్రా? నేను చెప్పింది కరెక్టే కదా అన్న. ఏ లెక్క ప్రకారం చూసినా నువ్వు పోటీ చేయరాదు మరి అంటావు. అరే, అది వేర్రా. రేషన్ కార్డు ప్రకారం 2 పొరగాళ్ళు. నువ్వు సపడేకుండు. సప్పుడే ఉండాలంటే మరి తెలుసుగా. అరే సుమను, ఏ కలిసి నువ్వు లెక్కలు చూసుకొని బంద్ చేయి. ఆ లెక్కలు అశోకే అప్ప చెప్పు. ఇక ఫోన్ చేయి, లచ్చనకు ఫోన్ చేసుకో. లచ్చన్న, గుంట క్యాన్సల్. ఇక భయాన్ని పెడతలేను. ఇక ఇటీరా లచ్చన్న, పొద్దున్న నేను మీ ఇంటికి వస్తా, భయాన్ని పెడతా. ఏమంటావు? సరే. అనుకున్నదొక్కటి అయినది ఒక్కటి, బోల్తా కొట్టిందిలే. ఏమరో ఏమో గుంటల గురించి లచ్చలకు ఫోన్ చేస్తుర్రు. నాకు డౌట్ వచ్చినట్టుంది, కవర్ చేయాలి. అన్న, నీ తెలియంది ఏముంది ఇక. ఓహో తమ్ముడు, నా అడుగు జాడలో నడదాం అనుకుంటున్నాయింది. ఓకే ఓకే, పారి జర పైలో మరి. సరే అన్న, పాన. నీ అక్క ఇంకా గిడ కూర్చొని ఫోన్ వస్తానవేందే? మీ ఆయన బాగానే అంటాడుగా ప్రచారం చేయాలి, అది చేయాలి, ఇది చేయాలని. ఏడి మీ ఆయన నిన్న చెప్పలేదమ్మనేగా ప్రచారం చేద్దామని. మా ఆయన పనివాడేమో బయటకేండే, అత్తడాగు. అయినేడా రాజకీయాల ముచ్చట్లు పెడతాడు. మనమన్నా తిరుగుదాం బా ప్రచారానికి. మనకన్నా ముందు అపోజిటర్ పార్టీ తిరిగిరనుకో, ఓట్లన్నీ అటే పోతాయి. మనకు గుర్తు రాలే, ఏం రాలేదు. ఎట్లా తిరుగుతాం, ఏ గుర్తని ప్రచారం చేస్తాం?
నీకు టైం సేఫ్ చేసుడు తెలియదు ఏం తెలియదు. గుర్తొచ్చే వరకు టైం పడుతుంది కానీ ఇప్పుడైతే ఒక మాట కలిగేసేద్దాంపా. అవు నువ్వన్నది కూడా కరెక్టేనే. మన ఆపోజిట్ వాళ్ళు ముందు తిరిగి జనాలందరినీ నాలుగు దిక్కు మలుపుకున్నారు అనుకో ఫుల్ కష్టమైతుంది. అందుకే నేను అంటన్నా మనం ముందు తిరిగి ఒక మాట కలిగేసేద్దాం. అవసరం అయితే చేతులు ఏమైనా పెట్టాల్సిన మంచిదే. ఇగో అది ఇది గుంటపోడు ఏం లేదే, ఇంత బొట్టు పట్టుకుపోయి పెట్టి దండం పెట్టేద్దాం. ఓటు మనకి వేయండి చెప్పేద్దాం. ఏంది బొట్టు పెట్టి దండం పెట్టేస్తావా? బొట్టు గిట్టు పెడితే ఓట్లు వాడాయి. చేతులు ఇంతేమైనా పెట్టి దండం పెడితేనే ఓట్లు పడతాయి. మరి ఏం పట్టకపోతే ఓట్లు ఎత్తారే? అరే నేనే డిస్కషన్ చేస్తానే ఆడోళ్ళకి చీరలు మొగోళ్ళకి నైటీలు అని. ఆడోళ్ళకి చీరలు మంచిగానే ఉన్నాయి కానీ ఈ మొగోళ్ళకు నైటీలేందే? అది ఇట్లా రాత్రి వేసుకుంటారా ఏంది? నైటీలు కాదే నైంటీలు. ఓహో నైంటీలా? సరేనే మరి మా బావని అడిగి పట్టుకపోదాం. మీ బావ ఏడ కూర్చొని ఏం ముచ్చట్లు పెడతాండో వచ్చే వరకు లేట్ అవుతుంది. నిన్న రాత్రి తెత్తిం కదా అది రేపో ఓ ఆడకట్టుకు వంచేద్దాం. సరేనే మా బావ వచ్చే వరకు సర్ప్రైజ్ కావాలి మనం వాడకట్లు తిరిగినామంటే. ఇగో నన్ను నమ్ముకోర్రే, ఒకటి చెప్తా గుర్తుపెట్టుకో. ఇంట్లో దీపం ఉంటే ఇంటికే వెలుగు, ఈ దీప మీతోనుంటే మీదే గెలుపు. రాసుకోరా. మా ఆయన అందుకే నిన్ను పిలిచిండే. నాకైతే రాజకీయాల గురించి కొంచెం కూడా తెలియదు, మొత్తం నువ్వే చూసుకోవాలి. అరే నీకోటి తెలుసానే, నేను పుట్టిందే రాజకీయాలల్లా. రాజకీయాలన్నా? నువ్వు మీ అమ్మ కడుపులో పుట్టలేవానే? నేను అట్లా అంటలేనే. రాజకీయం అంటే నాకు వెన్నతో పెట్టిన విద్య. నాకు రాజకీయం గురించి మస్తు తెలుసు. నీకెందుకు బాధనే, నేను చూసుకుంటాపా. సరేనే పోదంపా. ఇక 4 ఇండ్ల మంది 4 నైంటీలు 4 చీరలు పట్టుకొస్తా. అగో మనకు అపోజిట్ వస్తాందే. అగో చీరలు కట్టుకొని పోతారు బాగానే, బ్లౌజులు కుట్టించుకొని పోతారు ఏంది? అగో అది అడుగుతుంది కానీ చెప్దామానే మరి. ఎట్లా తెలిసేదేనా నేను చెప్తావు. ఇగో చీరలున్ని నైంటీలు వంచడానికి పోతాన్నాం. అగో ఇప్పుడెందుకు? అగో గిప్పుడు వంచుతాన్నావు అంటాను. ఎలక్షన్ టైం అయినా నైంటీలు చీరలు వంచకపోతే ఓట్లు ఎట్లా ఎత్తారు? అంటే మీరు ఇప్పుడు పంచడానికే పోతారు ఇవన్నీ? పంచడానికి పోతున్నాం. ఆడోళ్ళ చేతులేమో చీర పెడతాం, మొగోళ్ళ చేతిలో నైంటీ పెడతాం. దండం పెట్టి ఓటేయనని అర్థం. వీళ్ళకు కోర్టు ఎలక్షన్స్ 4 వారాలు పోస్ట్ పోన్ చేసిన ముచ్చట తెలియదు కావచ్చు. పంచని ఏమైంది? ఏమో గులుగుతావు? ఏం లేదు మేము కూడా వంచాలి. మీరు మాకన్నా ముందే వంచుతారుగా. మరేమనుకుంటాను? ఇలా వింటున్నది ఇక్కడ దీప రాజకీయంలో ఆరి తేరిన దాన్ని. దీని ముఖానికి ఎలక్షన్స్ పోస్ట్ పోన్ అయిన ముచ్చనే తెలియదు. ఇదట రాజకీయం ఉన్నట ఆరి తేలిందట. నీకు రాజకీయాల గురించి మస్తు తెలిసే, నీ అంత ఎవరికి తెలియదు. ఇగో సింధు, దీనిని తోడుంచుకున్నావు అనుకో నీదే గెలుపు. అందుకే మా బావ ముందుగానే మాట్లాడి మొత్తం సెట్ చేసిండు ఎవరి దిక్కు పోకుండా. మీ దిక్కే ఉంచుకోర్రి, నేను కూడా పోయి మా వాళ్ళకి చెప్పి పంచాలి. పంచుర్రి పంచుడే తొందర మంచుదా. సుమన్గా నువ్వు ఏం ఆలోచిస్తున్నావు నాకు తెలుసురా. నేనే ఆలోచిస్తాను కదా. గుంటె వీకిందని బాధపడుతున్నావు వారు నువ్వు. అరే నాకు రాకుండా మంచిదే, నీకు వచ్చిందని బాధ ఎక్కువ ఉన్నది నాకు. దేశంలో పక్కోడు పని మీద ఉన్నంత ఇంట్రెస్ట్ సొంత పని మీద ఉండదు జనాలకి. చిచి అవ్వా, అరే ప్రపంచాన్ని అందరికి ఇట్నే ఉన్నారేవరా. నేను బాగుపడకపోయినా ఏం కాదు కానీ పక్కోడు బాగుపడదని కోరుకుంటారేవరా. అరే ఇదే నిజం రా, జగం ఎదిగిన సత్యం రా. ఓరు వారి అది ఏరుడు కాదురా, జగం ఎరిగిన సత్యం రా. ఏదొక్కటి కానీ నాకు రాక నీకు వచ్చింది చూడు, నాకు అది అస్సలు నచ్చలేదు. అరే నువ్వేం బాధపడకురా, ఏమొచ్చినా సరిసాగా మంచుకుందాం. ఏమంటున్నా ఏడేసి మన శేఖర్ అన్నను గెలిపిద్దామా రా? కాదురా ముంచుదాం. ఎల్లరా చెర్లనా? చెర్ర కాదురా, బాయిల ముంచుదాం. బోసిడికే ఎల్ల ముంచుతేందిరా, ఏడేసి మన శేఖర్ అన్న ముంచుతేనే మనం తేలుతాం. సరే ముంచుదాం. మీ బతుకులు చెడా. ఆ ఊర్రా ముండగొడుకులు రారా, మీరు సపోర్ట్ చేసి మీ అన్ననే ముంచుతారా రా? అమ్మతోడు మొత్తం విన్నదిరా. ఇగో ఇక మేము మాట్లాడుకుంది శేఖర్ అన్నకి చెప్పగే అవసరమైతే నీకు 5-10 ఇస్తాం మాలకెళ్ళి.
అరే గవని నాకెందుకురా, మీరు సపోర్ట్ చేసే క్యాండిడేట్ గెలవాలని చూడుర్రి, ఓడిపోవాలని కాదు. అవసరమైతే మీరు వెనకేసుకున్న పైసలు వెనకేసుకోర్రి, కానీ ముంచకుర్రిరా ముండగొడుకుల్లారా. అరే ఈడ కరెక్టేరా, అన్న దగ్గర పైసలు తిని అన్నని ఓడగొట్టాలని కూడా తప్పురా. సరేనే నువ్వు అన్నట్టే చేద్దాం. సపోర్ట్ చేస్తే ఎయ్యూరు కానీ ఒక మనిషిని ముంచాలని చూడకుర్రి, ఆ దేవుడు ఏదో ఒక రోజు మిమ్మల్ని ముంచుతాడు. నువ్వు సొక్క పూసలకే ఎత్తున్నావుందే, ఆ సురేష్ బాబాయ్ దగ్గర ఎన్ని దెబ్బలు తింటున్నావా, మేము చూస్తున్నావా అరే నల్లా బొక్కదానా? అరే నేను గలాంటి దాన్ని కాదురా, నల్ల మొక్కపడ నీ నల్ల మొల్లారని దెంప. హలో ఎక్స్క్యూజ్ మీ, నువ్వు నా నల్ల మొల్లారం దింపలేవే, ఎందుకంటే నాది ఎర్ర మొల్లారం కాబట్టి. ఇగో నాది కూడా, ఇద్దరిది. దీన్ని ఏమన్నా సన్నాస దరిద్రుడా? మీకు మానం లేదారా, ఇజ్జత్ లేదారా, సిగ్గులేని బాడుకోవాలారా. మీకు ఎప్పుడు నా బుద్ధి తక్కువ, మీరేనా వరే. అయ్యో ఈ బాపు లేనట్టున్నాడు గాయే, ఉత్తగా 90 మిస్ అయ్యే పాపం. ఓ పిసదానా 90 మిస్ అయితే మన ఓటు కూడా మిస్ అయినట్టేనే. ఎట్లా చేసి 90 చేతిలో పెట్టాలి. మరి ఇట్లా అవు గడున్నాడే పా, ఉన్నాడు పాయే. అయ్యో బాపు నువ్వు వీడున్నావానే, ఇల్లుకు తాళం వేసినాక ఎటన్నా వేనో కావచ్చు అనుకున్నాం. కరెంట్ పోయిందని ఇక్కడ కూర్చున్నా. మీకేం కావాలి? మాకా ఓటు కావాలి. ఓటు కావాలంటే నోటు కావాలి. నోటు లేదు కానీ నోటుకైనా విలువైనది ఒకటి ఉన్నది. ఏంటి పుచ్చి? 90 ఇస్తాం, ఓటు మాకేయి. అబ్బా 90 దానికోసం చూస్తాన్నా. మందు బాబులం మేము, మందు బాబులం, మందు కొడితే మాకు మేమే మహారాజులం. 90 ఇగో ఈ సర్పంచ్ గా నిలుసుంటాంది, దీనికి ఓటయ్యి. ఎత్తగాని నాకు 90 ఇవ్వాలి. ఇగో 90. అబ్బా 90 ఓటు ఎక్కడ వేయాలి? ఇప్పుడు వేస్తా. మాకు నమ్మకం లేదు. ఓటు ఇప్పుడేసుడు కాదే, ఓటు ఎప్పుడేసుడో రేపు ఓటు అనగా నేను మీకు వచ్చి చెప్తా, అప్పుడు మాకే ఓటు వేయాలి మీరు. సరే ఎత్తా గాని మా భార్య సూగున్నది. మీ భార్య కూడా ఉంది కానీ మర్చిపోయినావు. ఇగో ఆడవాళ్ళందరికీ చీరలు వేస్తాను, ఇంకో తీసుకో. సీరెందుకు? మా భార్య సూ 90 ఏంటి? 90 లేదేం లేదు, ఇగో ఈ చీర తీసుకో. ఓ పిసదానా నువ్వు ఆగే, ఆ బాపు వాళ్ళ భార్యతో నేర్పితారు కావచ్చు చోటు. ఇగో బాపు నువ్వు ఇది తీసుకోయే, 90 టీ. అబ్బా కోటర్. మీకే ఇస్తా ఓటు. సరే బాపు ఓటేసి అయితే మర్చిపోకు, ఓట్లు రేపనంగా వచ్చి చెప్తాం. అచ్చా సరే నేను వేస్తా. ఇగో అటువా, ఇగో మన వాళ్ళ కట్టే ఓటు మనకే పడుతుంది. పోదాం. ఇగో పెద్దమ్మ, ఇగో మా సింధు సర్పంచ్ నిలబడుతుంది, ఓటు మాకే అయ్యి. అట్టిగా అయితే మరి 90 ఇస్తాం. ఓ పోరి నువ్వు బాగు, అట్లా అంటే ఆయన ఓటేయరు. ఇగో పెద్దమ్మ అట్టి ఓటేసురు కాదు, సీరిస్తాం, చీర తీసుకొని ఓటేయి. అదే మరి ఏదన్నా ఒకటి ఇస్తేనే ఓటేస్తాం. అయ్యో మాకు తెలియదు అమ్మా, ఇక ఇవాళ రేపు పట్టి ఇవ్వలెత్తలే, ఏదో ఒకటి తీసుకొని ఓటెత్తాన్రు. గదే మరి చీరలు ఇంకున్నాయా గివ్వేనా? మంచి పట్టు చీరలు ఇస్తారా గివ్వేనా? గివ్వే చీరలు పెద్దమ్మ, ఏదో ఒకటి. ఇగో ఇది తీసుకొని ఓటేయి. వేరే కలర్ లేదానమ్మా? ఈ కలర్ నాకు ఉన్నది. ఉన్నదా? ఇది ఇగో ఇది తీసుకో అమ్మ. ఈ కలర్స్ ఉండేది రాసిల కలర్. ఇగో ఇది ఎక్కడేరుడే, ఇట్లా కూడా ఏరుతారా? ఏరకుంటే మాకు ఉన్నది తీసుకోమంటావా అమ్మ? ఇగో ఇది తీసుకో, ఇది మంచిగా ఉన్నది, ఇది తీసుకుంటాను. ఏమో షాపింగ్ మాల్ కదా ఏరినట్టు పోదాం, ఓటైతే ఖచ్చితంగా మర్చిపోకు. పట్టు చీర ఇచ్చినట్టుగా ఇది ఇచ్చి ఓటేది ఇర్రి అని అంటారా? అరే అది చెప్పింది కరెక్టేరా, తిన్నకాడ ఏరగద్దంటారు కదా. గట్లనే మన శేఖరన్న దగ్గర పైసలు దొబ్బుతున్నాం కాబట్టి శేఖరన్నకు సపోర్ట్ చేసుకుంటే శేఖరన్న గెలిపియాలరా. అంతేరా, గెలిపియాలి, సపోర్ట్ చేయాలి. అయినా కానీ శేఖర్ అన్న నిల్చోనేది ఎంపీటీస్కే కదా, అంతగానే పోటీ ఉంటుంది. సర్పంచ్ కంటే అది పెద్ద మొత్తం ఉంటుంది. కరెక్టేరా, గెలిపియాలి, మనం గెలిపియాలి. అరే అన్న తప్పకుండా. నమస్తే. ఎప్పుడు వచ్చిర్రా? అన్న మేము వచ్చి గంట అవుతుంది, నువ్వేందే గింత లేట్గా వచ్చినావు? మన ఆపోజిట్ వాళ్ళు పంచుతూరు, మనం పోయి చెప్పిన మంచుదాంపా.
ఏందిరా మన ఆపోజిట్ వాళ్ళరా ఎవరు వంచుతుర్రు? ఓ అన్న ఆ వెంకటిగాడు ఉన్న సిందోళ్ళు కోటరున్నో చీయలు వంచుతారే, మనం కూడా మంచుదాంపా. అయినా వాళ్ళు పిసోళ్ళారా? ఫస్ట్ ఎంపీటీ సెలక్షన్లు వస్తాయి, తర్వాతనే సర్పంచ్ కాదురా. వాళ్ళు ఇంత మొదలు ఎందుకు మంచిరా మరి? అన్న నీకు తెలియదే, వెంకటి గారి ప్లానింగ్ వేరే ఉంటుంది. ఫస్ట్ కంచెలే ఓటర్లను కొని పెట్టుకుంటాడు, ఎరిగేనా? వాని బొంద తెలిపో ఇయ్యాల వంచలే రేపటికి మర్చిపోతుర్రు. అయినా గిన్ని రోజుల ముందితే ఆ ఓటర్లు ఏం గుర్తుంచుకుంటారా? ఏ గాలితో మనకేంది, మనం పోయి వంచుదాంపా. ఊరు వారి హైకోర్టు 4 వారాల పాటు స్టే ఇచ్చిందిరా. ఈ ఎలక్షన్ల జోలే బంధు. అరే అన్న గా హైకోర్టు చెప్తా మనం ఏంటేమానే ఈ నుండి ఏం లేదు, చక్కగా మందు మంచుదాంపా, మనం ఇడేసి గెలవాలే. అదే హైకోర్టు చెప్తే మనం వినుడేంది, మన రేంజ్ అని మనమేంది. అసలు ఎంపీటీసీ శేఖర్ అన్న అంటే తెలుసా నీకు? ఇప్పకు ఏరే పో శేఖర్ అన్న 4 పో, శేఖర్ అన్న 4 పో. ఒక బార్కవులారా, నలుపు కాదురా, అది గెలుపురా, గెలుపు. సారీ అన్న, గెలుపు గెలుపు. అరే మల్లేప్రా, ఇప్పపు ఏరే పో శేఖర్ అన్న గెలుపు. అరే 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 ఆగురా, ఇప్పపు ఎరుపు కాదురా, తెలుపురా. తెలుపు తెలుపు ఓకే. ఇప్పపు తెలుపు మా శేఖర్ అన్న గెలుపు. అరే ఇంకోటి చెప్పరా, ఎల్క వేస్తుంది తోటో మా శేఖర్ అన్నకి ఓడు ఓడు. ఏం స్లోగన్స్ రా అవి? అరే అన్న ఇవి ఇప్పుడు ట్రెండింగే, ఇవి చెప్తేనే మనం గెలుతాం. ఇన్ని పెద్దల జుట్టు స్లోగన్స్ రారా ఇవి? అప్పటికి రారా, మనసుకు పెగ్గేసుకుంటే స్లోగన్స్ రాద్దాం. ఏ అన్న గంతేనే, తాగకుండా రాద్దాం, మంచి ఐడియాలు వస్తాయి. అగో ఈ సీరియల్ కవర్ ఏంది, ఎటు పోతారు మీరు అసలు? అగో ఎలక్షన్ టైం అయినా ఇక నువ్వు వచ్చే వరకు లేట్ అవుతుందని మేము ఒక వాడకట్టు మొత్తం కవర్ చేస్తున్నాం. 90లను చీరలు వంచుతున్నాం. అయిపోయి ఓసి నీ పోరగాన్లు మిమ్మల్ని ఎవరు వంచమని చెప్పిర్రు? ఎవరు చెప్పేదే ఉంది, నిన్న నైట్ అనుకుంటేవి అందరికి వంచుదామని, అందుకే వంచుతున్నాం. మీ ముఖం ఆల్రెడీ కోర్టు స్టే విధించింది. 4 వారాల దాకా ఎలక్షన్ లేవు మనలేవు. ఎవడు వంచమన్నాడు మిమ్మల్ని? నాకైతే రాజకీయాల గురించి కొంచెం కూడా తెలియదు, మొత్తం నువ్వే చూసుకోవాలి. అరే నీకోటి తెలుసానే, నేను పుట్టిందే రాజకీయాలల్లా. రాజకీయాలనా? నువ్వు మీ అమ్మ కడుపులో ఉట్టలేవానే? నేను అట్లా అంటలేనే, రాజకీయం అంటే నాకు వెన్నతో పెట్టిన విద్య. నాకు రాజకీయం గురించి మస్తు తెలుసు. నీకెందుకు బాధనే, నేను చూసుకుంటాపా. ఏమైందే, నీకు రాజకీయాల గురించి బాగా తెలిసేమో. కోర్టు 4 వారాలు పోస్ట్ పోన్ చేసింది కూడా నీకు తెలియదా? అంటే నేను టీవీ ఉన్ని ఫోన్ చూడలేదే. మీ ముఖం ఎవరెవరికి ఏం పంచిర్రో అవన్నీ పట్టుకురాపోరు మళ్ళా. అగో గట్లెందుకు తెచ్చుడు, ఆల్రెడీ మన వాళ్ళకి ఇయనే ఇత్తిమి. మళ్ళా తిరిగేటప్పుడు వాళ్ళకి ఇయ్యకుండా ఓటేయమని చెప్తే అయిపోతుంది. రిజర్వేషన్లు అట్లనే ఉంటాయని గ్యారంటీ ఏంది? ఒకవేళ మారితే ఎట్లా? ఎందుకైనా మంచిది, ఎవరెవరికి ఏమి ఇచ్చిర్రో అవన్నీ పట్టుకొని రాపోర్రి. సరే పా వేసుదానా, మొత్తం బాగా తెలుసు మంచిగా. సర్పంచ్ ఎలక్షన్ అయ్యామో కానీ పొలం అంతా వెళ్ళిపోతుంది, నీళ్ళు పెట్టుడు అయితే లేదు, పొలాన్ని పట్టించుకోవడం అయితే లేదు. అగో బాబాయ్ ఈడున్నవానే, నీకోసం ఊరంతా తిరుక్కుంటా వస్తానా. ఆ కోసమా? ఆ కోసం ఎందుకే బుజ్జి? నీకో గుడ్ న్యూస్ చెప్పడానికి వచ్చిందే బాబాయ్. గుడ్ న్యూసా? ఏం గుడ్ న్యూస్ చెప్పడానికి వచ్చినవే? ఆ వెంకటగానో లేరానే, ప్రచారం చేసుకుంటా చీరలున్న మందు పంచుతారు. అది గుడ్ న్యూస్ ఎట్లా అవుతుంది? మనం మంచేద్దాం మరి చీరలు మందు. మనకు గుడ్ న్యూసే అది. ఇలా పొద్దుగాల ఇవ్వలేదా కోర్టు ఏం తీర్పిచ్చిందో? అవు కదా, పొద్దుగాలు నువ్వు చూసినా 4 వారాల దాకా పోస్ట్ పోన్ చేసిందిగా. మరి వీళ్ళు గాయదు వల్ల చీరలు మందు వంచుతారు. నేను అందుకే గుడ్ న్యూస్ అంటున్నా బాబాయ్. వాళ్ళు ఇప్పుడు పంచుతారు, మనం ఎలక్షన్స్ కి ముందు పంచుదాం. వాళ్ళు మర్చిపోతారు, మనది గుర్తుంచుకుంటారు, మనం గెలుస్తాం. అవు ఇది మనకు గుడ్ న్యూసే. పంచను మనకే మంచిది. మనం ఎలక్షన్ ముందు పంచుదాం, మనమే గెలుస్తాం. నీకు ఈ న్యూస్ గురించి తెలుసో తెలియదా అని చెప్పడానికి వచ్చిన. ఒకవేళ నువ్వు కూడా మంచితే ఎట్లా అని చెప్పిన. నేను పొద్దుగాల న్యూస్ మా చూసిందే. మనం మంచిగా ప్లాన్ చేసుకొని మూవ్ అయిదాం 4-5 వారాల తర్వాత. గంతే బాబాయ్, మనం బాగున్నా. ఓ బుజ్జి, నాతో నీకేం పని ఇవ్వో. అంటే ఒక 500 సెట్ అయ్యే బాబాయ్ ఖర్చులకు. సరే బుజ్జి, నేను ఫోన్ పే చేస్తా కానీ పో మరి. సరే బాబాయ్ పోతాను ఇక. ఉన్నాడో పీకిండో, ఆయన తాగిండో ఏం చేసిండో. అగో ఉన్నాడు.
బాబు బాబు నీకు ఇంతకుముందు కోటి రీతిగానే ఇయ్యి ఎవరు మీరు? ఊర్ని అక్క ఇప్పటిదిప్పుడే మర్చిపోయిండుగా ఓటెట్లా ఎత్తాడే మరి. ఏ నువ్వు ఆగే. ఏ బాబు ఇంతకు ముందు వచ్చి ఈ సర్పంచ్ నిలుచుంటాంది ఓటయ్యా నీ కోటరిత్యంగానే మేమే నాకు సంజాయితలేదు. మీరు ఎవరు? ఇంతకు ముందు నీకు 90 ఇచ్చినాం, అట్లనే మా భార్య కూడా ఉండదన్నాక కోటరు ఇచ్చినాం, మర్చిపోయినావానే? అహో మీరేనా? మళ్ళీ ఒక కోటర్ ఇస్తారా? మన 90 ఇస్తారా? మేము మళ్ళీ ఇచ్చేందుకు రాలేం బాపు, అప్పుడు ఇచ్చిన తీసుకున్నందుకు ఇచ్చినాం, మా కోటరు మాకు ఇచ్చేయి. ఇంకెక్కడిది కోటర్ అప్పుడైతే అయిపోరేసిన ఊర్ని అక్క కోటరు బొక్క. ఆగే ఎందుకు బొక్క. ఇగో బాపు ఇప్పుడు కోటరు ఇచ్చినాక తాగినావు, ఎలక్షన్ అప్పుడు మళ్ళీ వస్తాం, అప్పుడు ఓటు మాకేయి, కోటరు అడగకు. గట్టెట్లుంటది? 90 ఇస్తే ఓటేస్తా, లేకపోతే లేదు. ఇకప్పా చేసేదే ఉంది, అంతా నువ్వు చేసిన ఘనకార్యం. అబ్బి నా కూర్చున్నది కదా పెద్దమ్మ మా చీర మాకు ఇయ్యి. సీరిచ్చి ఓటేయమంటారు, మళ్ళీ సీరి ఇవ్వమంటారు. ఇగో అమ్మ ఎలక్షన్లు ఇప్పుడు కాదట, 4 వారాల తర్వాతనట, అప్పుడు తెచ్చిస్తాం మళ్ళా, మా చీర మాకు ఇయ్యి. ఇచ్చి మళ్ళీ సీర తీసుకుంటారా? ఇక నువ్వు సర్పంచ్ అయినట్టే పో. ఇక ఇచ్చిన వాళ్ళందరికీ తీసుకుంటూ పోతే నీకు ఎవరు ఓటేయరు, నువ్వు సర్పంచ్ కావు. ఇక వాటు ఇగో నీకు అంతగానే ఉంటే ఆ చీర నీకోసం దాచిపెడతా, మళ్ళా 4 వారాలు అయిపోయినాక తిరుగుతాం కదా, అప్పుడు ఆ చీర నీకే ఇస్తా, ఆ చీరనైతే ఇయ్యి. అప్పుడు నాకు నచ్చకుండా నా ముఖాన్ని వారేసిపోయారు, ఏ ముఖం పెట్టుకొని మీకు ఓటేయాలి. ఇక వాటూర్రి. ఇగో పెద్దమ్మ 4 వారాల వరకు మంచి మంచి మోడల్ చీరలు వస్తాయి, అప్పుడు నీకు ఇస్తాం గాని ఈ చీరిటి. ఏమైందబ్బా అంత డల్లు ఉండవు? ఏం లేదబ్బా, 2-3 రోజుల నుంచి ఫుల్ జ్వరం వస్తుంది. ఈ జ్వరం పడడానికి ఎలక్షన్ టైంలో రాబట్టే, ఈ ప్రచారానికి ఎట్లా తిరుగుడో ఏమో. గా తిరుగుడు గురించి భయపడకు, నువ్వు సర్పంచ్ గెలిచినాక జరంగిరం అన్ని పోవాలి. గెలిచినాక ఏంది, ఆల్రెడీ గెలిచినావు, ఈ దీపున్నాక నువ్వు గెలవవా? 200 ఓట్లు ఇక్కడ. అందుకే దీపా నీ సపోర్ట్ కోరినాం, నువ్వు మా ఎన్నుకున్నావు అనుకో మేము సగం గెలిచినట్టే. సగం గెలిచినట్టు ఏందన్నా, ఆల్రెడీ గెలిచిపో, కానీ నాకు ఇచ్చిన మాట అనేది తప్పద్దు. ఏ దీపా, మేము గట్లా మాట తప్పం, మేము మాట నిలుచుండే మనుషులం. ఏ నువ్వు అట్లా మాట్లాడకు, పోయినసారి ఉప సర్పంచ్ ఇత్తా అని మాట తప్పిర్రు, మళ్ళీ ఇప్పుడేమో మాట తప్పే మనుషులం కాదంటుర్రా? అప్పటి గురించి నాకు తెలియదు, ఇప్పుడు నేను ఉంటాను కదా, మాట అంటే మాటే. గదే నువ్వు ఉన్నవనే భరోసాతోనే నేను మీకు సపోర్ట్ చేస్తానా, అన్నవే నాకు నమ్మకం లేదు. అంటే అప్పుడు సిచ్యువేషన్స్ అట్లా డిమాండ్ చేసినాయి, ఏమనుకోకు, ఈసారి ఖచ్చితంగా ఉప సర్పంచ్ పదవి నీకే ఇస్తాం. గదే మీరు ఇయ్యకపోవాలి, మీ సంగతి చెప్తా. నేను పోయినసారి ఇయ్యకుండా గానీ నేను ఈసారి సపోర్ట్ చేస్తాను మీకు, మీరు ఇస్తారన్న నమ్మకం కొద్ది. ఇగో దీపా, ఇప్పుడు నేను ఇస్తానమాట, ఈసారి ఉప సర్పంచ్ నువ్వే ఫిక్స్ గా. సరే గాని ఇవాళ నామినేషన్ వేస్తాను కోదాం, రేపే లాస్ట్ డేట్. అన్ని సర్టిఫికేట్లు ఉన్నాయిగా, ఏమేమో తెలుసుగా నీకైతే? అన్ని సర్టిఫికేట్లు ముందే రెడీ చేసుకున్నా. ఆడబ్బా నీ సర్టిఫికేట్లని రెడీ చేసుకున్నావా? రేపటికి రాశాడగా నామినేషన్. నా దగ్గర కూడా అన్నున్నాయి అబ్బా, 10th మేమో ఉంది, ఇంటర్ మేమో ఉంది. ఇంకోటి తెలుసా, 1వ తరగతి నుంచి 5వ తరగతి దాకా ప్రోగ్రెస్ కార్డులు కూడా భద్రంగా దాచిపెట్టిన. మొన్న డిగ్రీ నుంచి బయటకు వచ్చేటప్పుడు కూడా టీసీ కూడా ఇచ్చిండ్రు. నేను అనేది గా సర్టిఫికేట్లు అంటలేను, క్యాస్ట్ సర్టిఫికేట్, నోటీస్ సర్టిఫికేట్, ఆధార్ కార్డు, ఓటర్ ఐడి గివ్ అంటున్నా నేను. ఓహో గవ్వా, వాటి గురించి అంటే ఆయనకే ఎరక. నీకు సంబంధించిన సర్టిఫికేట్లు అన్ని నా దగ్గర మా ఉన్నాయి కానీ దీపా, నేను బలపరుస్తానికి నేనున్నా, కానీ నిన్ను బలపరుస్తానికి వాళ్ళు కావాలి కానీ. ఇది కూడా కరెక్టే కదా. అవునబ్బా, బలపరచుడు అంటే ఏంటిది అంటే నా బర్రెకి బర్రె ఉన్న వాళ్ళకి ఇట్లా మన ఎదుక బాడీ గార్డ్ లెక్క పెట్టుకుంటాం, గట్లనా ఏంది? అబ్బా గట్ల కాదు, ఇప్పుడు నువ్వు సర్పంచ్ నిలుస్తున్నావు కదా, నీకు సాక్షి సంతకం పెట్టేందుకు వాళ్ళు రావాలి. గట్లనా? దీనికి ఏం తెలియదు, సర్పంచ్ నిల్చున్న పెట్టుడు అవుతుంది. ఆయన ఇది గెలిచిన తర్వాత ఇది ఏమైనా పని చేస్తుంది, మొత్తం మళ్ళీ ఎన్నుకుని మనమే చూసుకుంటుగా. ఇగో అన్న, మనకు బలపరిచే వ్యక్తి కావాలంటే శివగాడు ఉన్నాడు చూసినావు మీ వాడకు, ఆడైతేనే కరెక్ట్ సెట్ అవుతాడు. అటు ఎటు పనికోడు, ఇంటికన్నే ఉంటాడు. అబ్బా బరాబరి వ్యక్తిని పట్టినవే, వానికి 90 పోపిస్తే వాడు మార్చి సంతకం పెడతాడు.
వాస్తవానికి బలపరచడానికి మంచి వ్యక్తి కావాలి కానీ ఎట్లా మనం వెళ్తాం కదా ఎవడైతేంది అని పట్టుకపోయి సంతకం పెట్టిద్దాం. ఏ కంతేనా ఎట్లా మనం గెలుస్తామా? బలపరిచేందుకు ఒక వ్యక్తిని తీసుకురావాలిగా, ఇక తీసుకొద్దాం. మరి చెప్పాను పోయి తీసుకురాపోని, నేను ఎప్పుడు ఎట్లుంటానో నాకే అర్థమైతలేదు. సరే పోతాం, తాన్న పోయాం. శ్రీరామలింగేశ్వర స్వామికి దేవుడా, ఈ ఎలక్షన్లో నేనే గెలవాలి. బాబాయ్ నువ్వు ఈడున్నావా? నేను ఇంటికైనా ఈడున్నావా అని చెప్పినాక ఈడికి వచ్చిన, ఎందుకో రమ్మన్నావుగా. ఇలా మనం నామినేషన్ అయ్యబోవాలి. సరే బాబాయ్ వేసేద్దాం. ఇలా వెంకటగానం లేతారని కూడా తెలిసింది. వాళ్ళు ఎప్పుడన్నా వేయని, గెలిచేది ఈసారి మనమే. ఆ దేవుని ఆశీర్వాదం కూడా మనకే ఉంది. ఏ గెలుసుడే బాబాయ్, ఎప్పుడు వాళ్ళ తాతలు వాళ్ళ అయ్యలు వాళ్ళే పరిపాలించుడా? గంతే బిడ్డ, ఈసారి మనం గెలిచిరేపో. వార్డు మెంబర్లు అందరినీ సెట్ చేసిన బాబాయ్, ఇంకెవరైనా అవసరం ఉన్నదా? అందరిని సెట్ చేసిన, ఒక్క 2 వాడకట్లున్నాయి, అవి 2 మాట్లాడరా. అందులో ఒక సుమన్ గారిని నిల్చుండే పెట్టి రావాలి. నిలుసుండే పెడదాం అంటున్నావు కానీ ఆ సుమన్ గాని కోట్లు ఇస్తారా బాబాయ్? వేసినా వేయకున్నా నేను మనం నిల్చుండే పెట్టాలి, గెలిపియాలి. 20 లక్షలు ఖర్చు అయినా పర్లేదు, ఈసారి మనం జిమ్ముడే. సరే బాబాయ్, సుమన్ గానుల వాడకట్టు అయిపోయింది, ఇంకొక వాడకట్టు ఎవరు? మన దీపి వాడకట్టు లేదా, వాళ్ళ దిక్కు పోటీ చేస్తా అందట. ఇటు పెట్టి మనకు వచ్చేటట్టు చూడాలి దీపిని. ఏ వాళ్ళకెళ్ళి పోటీ చేసేది మనకెళ్ళి అత్తదంటావా అని రప్పి ఎటు పెట్టి పైసలతోనైనా పర్లేదు, పదవితోనైనా పర్లేదు, దాని వాడకట్టు ఓట్లాంటి బాగున్నాయి, మనకు రావాలి. అట్లయితే దానికి ఆశ చూపెట్టి మనకెళ్ళి రప్పించుకుందాం బాబాయ్. నువ్వేం చెప్తావో నాకు తెలియదు, ఎటు పెట్టి అది మన దిక్కు నిలిచినట్టు చూడు. సరే ఇంకేం బాబాయ్, మన ఇద్దరం పోయి కూర్చోబెడదాంతో మాట్లాడదాంపా. నామినేషన్ వేసినాక నాకు కొంచెం పని ఉంది, నేను అది చేసుకొని వస్తా. నేను చెప్పిన పని అయితే నువ్వు చేసి రెడీ ఉంచు. సరే నీకు ఎందుకు బాధ బాబాయ్, నేను చూసుకుంటా. ఫస్ట్ అయితే నామినేషన్ వేసేద్దా. అగో అన్న అడిగినే కూర్చున్నాడు కానీ. అరే శివి, నీతో చిన్న పని ఉన్నదిరా. ఏం పని? కైకిలిస్తాం పని చేస్తా, ఊక బుక్కాని పని చేయ. నువ్వు అనుకున్నట్టు కైకిలిచ్చే పనులు కాదు, ఒడ్లు ఎక్కుడో నారయ్యవోడో గసన్ పనులు కాదు. మరి ఏం పని? ఏ పని అయినా పైసలు ఇస్తాం పని చేస్తా. ఎస్, నువ్వు అసంటానని తెలిసేరా నీ దగ్గరికి వచ్చినావు. సరే కానీ ఫస్ట్ పని ఏందో ఇప్పుడుని. పని అంటే నువ్వు అనుకున్నట్టు పని చేసుడు కాదురా, మా సింధు సర్పంచ్ నిల్చుంటుంది, నువ్వు బలపరచాలి గంతే. అబ్బా బలపరచురా? నా దగ్గర బలం లేదుగా మరి. బలపరచుడంటే బలం చూపెట్టుడు కాదురా, సింధుకు సపోర్ట్ గుండు. సపోర్ట్ గుండు అంటే సింధక్క పడకుండా చూడా. ఓరు వారి సపోర్ట్ అంటే పడిపోంగ పట్టుకుంటూ కాదురా, సింధు సర్పంచ్ నిల్చుంటుంది కదా, సింధు సర్పంచ్ అర్హురాలే అన్నట్టు నువ్వు సాక్షాంతంగా ఉండాలి. ఏ గా సర్పంచ్ గా అర్హురాలేంది? నువ్వు మొగని నువ్వు నిల్చో, నీకు చేస్తా సపోర్ట్ నేను. ఓ తాగుతోడా మమ్మల్ని నొర్రి ఎకరా నువ్వు. ఇప్పుడు సర్పంచ్ రిజర్వేషన్ వచ్చింది ఉమెన్. అగో ఉమెన్ అంటే మొగోడే కదా, గందుకే వెంకటేశ్వర నిల్చోమంటానా. ఓరు వారి ఉమెన్ అంటే మొగోడు కాదురా, ఆడిది. ఈసారి సర్పంచ్ రిజర్వేషన్ ఆడోళ్ళకే వచ్చింది, ఆడోళ్ళ నిల్చోవాలి. ఓహో ఉమెన్ అంటే ఆడోళ్ళ. మేము చదువుకున్నప్పుడు మొగోళ్ళ ఉండే, మరి బుక్కులు గిట్లా చేంజ్ కావచ్చు. నిజంగా తాగుబోతోడా నిరూపించుకున్నాడు. సరేరా, నువ్వు ఎట్లా అనుకున్నా మంచిదే కానీ తొందర ఇంత తిని రాపో, సాక్షాంతకం పెట్టే వచ్చి. సాక్షాంతకమైన ఉత్తగా పెట్టగా తెలుసుగా మన గురించి, మనం ఉంటే పెడతా. నువ్వు గిసంటోను అని మాకు తెలుసురా తాగుబోతోడా. ఎలక్షన్లు అయిపోయా అన్ని రోజులు నీకు రోజుకో 90 పెడతాం. ఇగో తిని చెప్పని రాపో, సాక్షి సంతకం పెట్టావు. గట్లయితే సరే అత్త. సరే అట్లనే వచ్చేటప్పుడు నీ ఆధార్ కార్డు, ఓటర్ ఐడి కార్డు, అట్లనే నోటు సర్టిఫికేటు, ఇంకోటి ఏంటో ఉండేనే పన్ను, ఇంటి పన్నుది. ఇంటి పన్ను రసీదు కూడా తీసుకొని రా. మిగతా అన్ని ఉన్నాయిగా, ఇంటి పన్ను అయితే లేదు మరి. సరేరా, ఆ 3 అయితే పట్టుకొని రా, ఆ ఇంటి పన్నుకు సంబంధించి నేను ఏదో ఒకటి చూసుకుంటా కానీ. అరే తమ్ముడు, నీకోడు ఎప్పుడు మరిసిపోయినరా. ఇగో మన ఇంట్లో లోట్లు నాకే పడతాడు ఇవ్వరా, ఎందుకంటే నేను మన వాడకు ఆడ నెంబర్ గా పోటీ చేస్తానా. అరే నెంబర్ ఎక్కడ వాడదానే కానీ మళ్ళీ ఆడ నెంబర్ ఎందుకు, మో నెంబర్ అయ్యి. ఓ పిసోడా, నేను గట్ల అంటలేనురా. మన వాడకట్టుకు వార్డు మెంబర్ గా పోటీ చేస్తానా. ఓట్లేసి నన్ను గెలిపిరురా, మన వాడకట్టుకు నేనే పెద్ద అయితా. ఓహో వాడ నెంబరా? అయితే గట్ల చెప్పు, ఆడ నెంబర్ అన్న వాళ్ళే నేనేమనుకుంటుంది. గదేరా, వార్డు మెంబర్కి ఎత్తన్నా. మీ ఇంట్లో లోట్లు నాకే పడతట్టు ఊర్రా.
ఏ మా ఇంట్లో లేదక్క, నేను కూడా నీకే ఇస్తా. మా దోస్తు గానోళ్ళకి చెప్పి మా దోస్తు గానోళ్ళ ఓటు కూడా నీకే వేపిస్తా. ఓరు వారి మీ ఇంట్లో లోట్లు వేపిస్తే చాలరా. ఏమో నీ కోట హక్కుందని నువ్వు ఓటు ఎత్తావు, మీ దోస్తుగాలు వేపిస్తావారా? నీ కోటేసే అధికారం ఉండేది. అగో మాకెందుకు ఉండదు, మేము మనుషులంగా. మీరు మనుషులేరా, కానీ పిల్లగాళ్ళు 18 ఏళ్ళు ఉన్నోళ్ళకే ఓటు హక్కు ఉంటుంది. 18 ఏళ్ళు కాదు, మాకు 20 ఏళ్ళు ఉన్నాయి. ఇగో చేతులకు 10, కాళ్ళకు 10, మొత్తం 20 ఏళ్ళు. మేము కూడా ఆ చోటు. ఓ పిసోడా, ఏళ్ళంటే చేతులకు ఉండేటి కాళ్ళకు ఉండేళ్ళు కాదురా. వయసు వయసు, ఏజు, సంవత్సరాలు. నీకు ఇప్పుడు ఎన్ని సంవత్సరాలు ఉంటాయిరా? మా అంటే 10 సంవత్సరాలు ఉంటాయి కావచ్చు అంతే. ఓ ఏజా అయితే గట్ల రేపు ఏళ్ళు అన్న వాళ్ళే నేను గీయాలి అనుకుంటుని. మాజాల్తి అరే, మీ వాళ్ళు ఓట్లయితే నాకే పడతాడు ఇవ్వరా. ఎటు పోకుండా ఇవ్వడు. మంచి ఎలక్షన్స్ అయిపోయాని రోజులు రోజుకో ఫ్రూట్ కొనిస్తారా? సరే అక్క. అవో అప్ప చెల్లి ముచ్చట్లిన పడితే ఇవ్వలో అనుకున్నా, మీరేనా? గీడేం చెప్తారు? అన్న నీకోసమే వచ్చినామన్నా. ఏంది నా కోసం వచ్చిరా? నా కోసం వచ్చిన వాళ్ళు ఇంట్లోకి రాక గీడే ముచ్చట్లు పెడతారు. ఏం లేదన్నా, మా వాడకు నేను వార్డు మెంబర్గా నిలుచుంటానా. ఇల్లు లోట్లు నాకే అయిపోయిరా అని చెప్తాన్నా. ఆహా, ఈ మధ్య ఆడోళ్ళు కూడా నెంబర్ కూడా నిలుచుంటారా? ఆడోళ్ళు పిఎంలు సీఎంలు కాక ఏం లేదు కానీ నేను వార్డు మెంబర్గా నిలుచుంటానే వచ్చిందా? నిల్చో కానీ సరే కానీ ఎవరి తరపున నిల్చుంటాను? ఈ వెంకట గారి తరపున, ఆ సురేష్ తరపున. నీకేమైనా పిసానా అన్న? ఇంకా వెంకట గారి తరపున నేనెందుకు నిలుచుంటా? మా సురేష్ బాబాయ్ సర్పంచ్ పోటీ చేయమంటే నీకు తెలియదా? మా బాబాయ్ తరపున నిలుచుంటానా? సరే కానీ నా దగ్గరికి ఎందుకు వచ్చిరో ఫస్ట్ ఆ ముచ్చడి చెప్పు. ఇగో అన్న, మా బాబాయ్ చెప్పిండు మీ వాడకాట వార్డు మెంబర్ గానట మా బాబాయ్ తరపున పోటీ చేయి. ఏంది వార్డు నెంబర్గా నిల్చో అన్న? నేను వార్డు నెంబర్ నిల్చుంటే మా ఇంట్లో లోటు నాకే అయ్యారు, ఇంకా నేనేం గెలుస్తా? ఏకవన్నీ నీకెందుకన్నా, నువ్వు నిల్చోగంతే. గెలిపించే బాధ్యత మా బాబాయ్దే. అది 1000 కానీ 10,000 కానీ 1,00,000 కానీ ఖర్చు నేను గెలిపిస్తాడు. జస్ట్ నువ్వు మీ వాడదే నిల్చోగంతే. నీ అవ్వ గాన్నేందే బతిమిలాడేది అని వాళ్ళకు నేను ఎక్కడ నిల్చో అంటే అక్కడ నిల్చుంటాపా. ఆన్ 1,00,000 రూపాయలు పెట్టుడు ఎందుకే? నాకు రోజుకొక ఫ్రూట్ కొని గంతే. ఓర్ పిసోడా, నువ్వు అనుకున్నట్టు వాళ్ళ వాడకు ఎడబడతాడో నిలుచుడు కాదురా. వాళ్ళ వాడకు వార్డు మెంబర్ గా పోటీ చేయమంటా. ఓ గట్లనా? నిల్చున్నానంటే ఉత్త భూమి మీద నిల్చున్నాడు అనుకున్నా. ఓ పోడా, నీకేంద్ర నువ్వు ఆగురా. ఇగో పైసలు మొత్తం మీ బాబాయ్ పెట్టుకుంటా అన్నప్పుడు నాకే అభ్యంతరం, నిల్చుంటా పో. సరే అన్న, ఇగో మా బాబాయ్ తరపున వార్డు మెంబర్గా మా వాడకు నేను నిల్చుంటానా, మీ వాడకు నువ్వు నిల్చుంటున్నావు. మా బాబాయ్ కూడా ఇంకొక 5-6 సెట్ చేసిండట. నాకు ఒక 2 అప్పచెప్పిండు. ఒకటి నువ్వు, ఇంకొకటి దీపాల వాడకట్టుకు ఓట్లు బాగున్నాయట. అదట ఇంకటి గనుల తరపున నిల్చుంటా అంటుందట. కానీ మనం మా బాబాయ్ తరపున నిల్చున్నట్టు ట్రై చేయాలి. నువ్వన్నీ కూడా కరెక్టేనే. అది ఇట్లా మా తరపున నిల్చున్నదానికో దాని వాడకట్టు ఓట్లన్నీ మన అన్నకే పడతాయి. అప్పుడు మన అన్న ఈజీగా సర్పంచ్ అవుతాడే. మా బాబాయ్ ప్లానింగ్ కూడా గదే ఉందన్న. అది ఇట మా బాబాయ్ తరపున నిలుస్తున్నదనుకో దాన్ని వాడకట్టుకున్న ఓట్లనే మా బాబాయ్కే పడతాయి. మా బాబాయ్ మంచిగా ఈజీగా గెలుస్తాడు. గెలవాలి గంతే. నేను వార్డు నెంబర్కి గెలవాలి, అన్న సర్పంచ్గా గెలవాలి గంతే. ఒకవేళ దీప మన సైడ్ వార్డు నెంబర్గా నిల్చోని అన్నదానికో దానికి ఉప సర్పంచ్ అనే పదవి ఆశ చూపిద్దాం. అప్పుడు ఈజీగా మన సైడ్ వస్తుంది. పెద్ద ప్లానింగే. దానికి ఉప సర్పంచ్ పదవి ఆశ చూపెట్టైనా మంచిగా కానీ మనకెళ్ళి లాక్కుందాం. మనకు బాబాయ్ సర్పంచ్ కావాలి గంతే. దాన్న గంతే పా. ఇక ఎట్లా తెలిసిన ముచ్చట్ని మా వాడగట్టుకు నేనే గెలుతా. ఎందుకంటే మొత్తం మా కులపోలే ఉన్నారుగా. అన్ని 200 ఓట్లు నాకు అవుతాయి. అందరు నాకే వేస్తారు. వేరే కులపోలు ఎవరు నిలిచోరు. ఒకవేళ నిలుచున్నా కానీ నేనే గెలుతా. ఎందుకంటే వాళ్ళకు ఒక్కోటాన్ని నెయ్యారు వేరే కులపోళ్ళకు. వార్డు నెంబర్గా గెలిచి ఉప సర్పంచి ఉంటా. సరే నేను మీ వాడకొచ్చినప్పుడు ఇట్లా కలుపుతుంది. సరే. ఏందే దీప, మొత్తం వెంకీ సింధోలకెళ్ళే తిరుగుతున్నమాట గానీ వాళ్ళ తరపునే వార్డు మెంబర్కి నిల్చున్నవాటగా? వాళ్ళ తరపునే వార్డు నెంబర్ ఉంటానా, వార్డు నెంబర్ గా గెలుస్తానా, ఉప సర్పంచ్ అయితన్నా. ఇదే ఫిక్స్. ఏంది ఉప సర్పంచ్ అవుతావా? గట్టెట్లయితావు? వాళ్ళు ఎట్లా సర్పంచే గెలుస్తారు, నేను కూడా వార్డు నెంబర్ గా గెలుస్తా. వాళ్ళకు మాట ఇచ్చిర్రు, పోయినసారి నేను ఉప సర్పంచ్ ఉంచలే కదా, ఈసారి పక్కా ఉంచుతామని. ఈ సంవత్సరం నేనే ఉప సర్పంచ్ని. తెలుసుడు కాదన్నా, వాళ్ళు ముందే అనుకున్నట్టున్నారు. ఎందుకంటే దాని దగ్గర 200 ఓట్లు ఉన్నాయి. ఎట్లా?
ఇక ఏం చేద్దాం, మనం కూడా ఉప సర్పంచ్ పదవి ఇద్దామని చెప్పుదాం. సరే సరే. ఇగో దీప, పోయినసార్లు నీకు ఉప సర్పంచ్ పదవి ఇస్తా అని ఇయ్యలేదు. ఈసారి కూడా ఇతరో ఏదో నమ్మకం లేదు. అందుకే సురేష్ అన్నకి వెళ్ళి వార్డు నెంబర్గా నిల్చొని గెలువు. తర్వాత ఉప సర్పంచ్ నువ్వే అవుతావు. ఆవిడేంది ఆల్రెడీ అయినావు. ఇగో మీరు ఉప సర్పంచ్ పదవి ఇస్తా అంటారు, వాళ్ళు ఇస్తా అంటారు. ఇక ఫస్ట్ వాళ్ళకి మాట ఇచ్చిన కాబట్టి వాళ్ళకెళ్ళే ఉంటా. అయ్యో దీప, గట్లెందుకు అంటాను? కొంచెం చూడలేవు. మేము పక్క గ్యారంటీ రాసిస్తాం పో. గా రాసిచ్చి గీసిచ్చి నడవది. ఇగో సపోజ్ ఒక ముచ్చట చెప్తాను నేను. వాళ్ళు 1,00,000 రూపాయలు ఇస్తా అన్నారు నాకు. దానికి మించి నువ్వు 2 లక్షలు ఇస్తా అన్నావు. నేను నీకెళ్ళి తిరుగుతా, అది పద్ధతి. అట్లనే వాళ్ళు ఉప సర్పంచ్ పదవి ఇస్తాను పడుతుంది, నువ్వు ఉప సర్పంచ్ పదవి ఇస్తా అన్నది. ఇక నాకు అలా పడ్డదే ఉన్నది చెప్పు. అందుకే నేను ఫస్ట్ ఎవరికి మాట ఇచ్చిన్నో వాళ్ళకెళ్ళే పోతా. అసలు ఇది ఏమంటాను? నాకు ఒక్క ముక్క అర్థం కాలే. ఇగో ఏం లేదు, వాళ్ళు ఉప సర్పంచ్ పదవి ఇస్తా అంటారు, మన ఉప సర్పంచ్ పదవి ఇస్తా అంటానే కదా. ఇక అందులో ఏం పడ్డది, దానికన్నా ఇంకొద్ది ఎక్కువ ఇస్తే మంచిగా అన్నట్టు మాట్లాడుతుంది. ఓహో గట్లనా? సరే దీపా, నీకేం కావాలి చెప్పు, నేను అన్నకి చెప్తా. ఇక ఉప సర్పంచ్ కన్నా పెద్దది ఏముంటది, సర్పంచ్. సర్పంచ్ పదవివను మీ సురేష్ అన్నకెళ్ళే ఉంటా. నీకు సర్పంచ్ పదవి ఇచ్చినాక మా బాబాయ్ ఏం చేసుడు? అగో మా బాబాయ్ ఏం చేసినట్టు అన్నావు? నా ప్లేస్ లో వార్డ్ నెంబర్ ఖాళీగా ఉంటది కదా, వార్డ్ నెంబర్ ఉండి పో. ఇక అంతగానం గిట్ట వార్డ్ నెంబర్ అని ఎడితే గిట్ట ఉప సర్పంచ్ ఇప్పిస్తా పో. ఏందే నువ్వు బాగా వంగుతావు? నువ్వు సపోర్ట్ చేస్తేంది, చేయకపోతేంది. మా అన్న గెలుస్తాడు, గెలిచి చూపిస్తాం. నువ్వు వార్డు మెంబర్ గా గెలుస్తావని బాగా ఓవర్ చేస్తాను కానీ నీకు పోటీగా బావాలని ఒకరిని నిలబెట్టి గెలిపిస్తాను చూడే. అంత సీన్ లేదే. అక్కడ ఉన్న ఓట్లు ఎవరి అనుకుంటాను? నాకులపోళ్ళు ఓట్లు, నీకులపోళ్ళు ఓట్లు కాదు. నువ్వు కాదు, మీ డాడీ మీ తాత వచ్చినా గానీ నేనే గెలుస్తా. చూసుకుందాం పోవే. అవి ఎలా తొందర ఇంటికి పోవాలనుకుంటే ఒక్కొక్కరు రావట్టే. ఈ అచ్చటోడేమో ఆధార్ కార్డు తెలియదు, రేషన్ కార్డు తెలియదు, ఏం పేపర్ దేవాలని కూడా తెలియదు. ఇట్లా వార్డు మెంబర్లు అవుతారట, సర్పంచ్లు అవుతారట. ఇక్కడున్నా ఇట్రారి మా వాళ్ళు లంచ్ చేసినందుకు పేరు దేనికి నామినేషన్ ఎత్తురు? సర్పంచ్ వార్డు మెంబరా? ఇగో సార్, సర్పంచ్ చేసినందుకు నేను వచ్చిన, వార్డు మెంబర్ వేసినందుకు ఈమె వచ్చింది, నన్ను బలపరిచేందుకేమో ఈయన వచ్చిండు, ఈమెను బలపరిచేందుకేమో ఈయన వచ్చిండు. చాలా ఇంకేమో చెప్పన్నా? చాలమ్మా చాలు మంచిగా అర్థమయ్యేటట్టు చెప్పారు. కానీ సర్టిఫికెట్లు అన్ని తెచ్చుకున్నారా? అన్ని తెచ్చినాం, ఒకసారి చూసుకోండి. మీ చూసిన అన్ని బరంబరే ఉన్నాయి. బలపరచడంలో ఇవ్వండి సర్టిఫికెట్లు. సర్టిఫికెట్ ఇక మా ఆయన కూడా ఇళ్ళనే ఉన్నాయి, పట్టుండ్రి. ఇగో సార్. అరే నేను చెప్పిన సర్టిఫికెట్ తెచ్చినావు నువ్వు? తెచ్చిన నీ ఇంటి పని నీకు ఇచ్చినావు అటు ఇచ్చిన. ఇది ఎవరిది? నీదేనా? నో డ్యూ సర్టిఫికెట్ ఇదేనా? సార్ నాదే సార్, నాదే. కాలేజ్ ఇచ్చి నో డ్యూ సర్టిఫికెట్. కాలేజీలు ఇచ్చిరా? కాలేజీలో ఇచ్చిండు. ఎగ్జామ్ ఫీజు కట్టిన, బస్ ఫీజు కట్టిన, అన్ని ఫీజులు కట్టినా కానీ ఈ సర్టిఫికెట్ ఇచ్చిండు. ఎక్కడ నుండి వచ్చిర్రా మీరు అంతా? నో డ్యూ సర్టిఫికెట్ అంటే కాలేజీలు ఇచ్చేది కాదు, గ్రామ పంచాయతీలు ఇచ్చేది. అరే నో డ్యూ సర్టిఫికెట్ అంటే కాలేజీలో పట్టుకొచ్చినావురా? నువ్వు భలే ఉండవు పో. నాకేం తెలుసు అన్న, కాలేజీలో అదే ఇచ్చింది, అదే తీసుకొచ్చిన. అవన్నీ నువ్వే చూసుకో అన్న, నాకు తెలియదు. ఇగో అన్న, నాది అయిపోయినాక గ్రామ పంచాయతీలకు పోయి అని సర్టిఫికేట్ తర్వాత తీసుకురారి సార్. నాదైతే అయ్యూర్రి. సరే, నువ్వు పోయి గ్రామ పంచాయతీలో నో డ్యూ సర్టిఫికెట్ తీసుకొచ్చుకో. మీరు వచ్చి ఈ ఫామ్ మీద సైన్ చేయండి. సరే సార్. అన్న సంతకం పెడదాంరా. బాబు ఇట్లా ఇటు. ఓసారి మీరే నాకు ఈ జిరాక్సులు తీసుకునేది? నేనే తెచ్చినా నీ సర్టిఫికెట్లు అన్నీ. ఓసారు అన్ని సర్టిఫికెట్లు తెచ్చినా నాకు తెలియదే వార్డు నెంబర్గా పొడి ఎత్తాను అనుకుంటాను. ఇగో ఓటర్ ఐడి కార్డు, ఆధార్ కార్డు, ఇగో కాపీ. ఈ కాపీ ఎందుకు?
ఆహా నేను పిసోని అనుకున్నావా? అన్ని చూసే వాటికి వచ్చిన ఒకసారి 3 పాయింట్ చదువు. ఇలా 3వ పాయింట్ ఏమున్నది? ఓటర్ కార్డు మరియు ఆధార్ కార్డు కాపీ. చూసావా? అందుకే ఓటర్ ఐడి, ఆధార్ కార్డు, కాపీ 3 తీసుకొచ్చిన. అట్లనైతే మరి వార్డు నెంబర్లు ఇగో తీసుకో. ఎక్కడ దాబరమైరా మీరు? నాకు కాపీ అంటే జిరాక్సులు రా, బుక్ కాదు. ఏం తెలియదా నువ్వు వార్డు నెంబర్ పొడి చేస్తాను పెడితే నేను చెప్తే. ఓ రూపేష్, గీన్ జిరాక్సులు తీసుకొని నువ్వు వార్డు మెంబర్కి ఎట్లా పోటీ చేస్తావు? నువ్వు ఓన్లీ సాక్షి సంతకం పెట్టడానికి వచ్చినావు గంతే. బలపరిచే వ్యక్తి వార్డు మెంబర్ కాదు. ఏం తెలియను నీకు గిన్నెందుకు పెట్టిన వార్డు నెంబరు? ఓ పోడా నీకేం తెలియదు. ఇటీ కావాలంటే వచ్చే సంవత్సరం నువ్వు నిల్చోలేవు. సారు ఇంత ఇంకేం కావన్నా? సార్ క్యాస్ట్ సర్టిఫికేట్ ఉన్న ఇంటి పని రసీదు కూడా తీసుకొచ్చిండు. ఒక 4 ఫోటోలు కావాలి, తెచ్చినావా? మా తెచ్చిన ఇంత ముందేదో తెలియక పొరపాటు అని ఫోటోలు మా తెచ్చిన. ఇగో ఆ ఫోటోలు ఎందుకు తెచ్చినావురా? సపరేట్గా ఫ్రేమ్ కట్టింది తీసుకురాపో. అంటే ఇంటికాడ ఒక్క ఫ్రేమ్ కూడా లేదు, లేకుంటే అవే వాటుకాదు. నువ్వు గీయ ఉన్నాయి ఇవే పట్టుకొని వచ్చినాయిగా. నువ్వు ఎవరి మాట ఇద్దాం అనుకుంటాను? నువ్వు ఏ వాటి ఇజ్జత్ పోతుంది. నేను చెప్పింది పాస్పోర్ట్ సైజ్ ఫోటోలు చిన్న అది తెమ్మన్నా. ఏవైతే మావున్నాయి పర్సులో మావున్నాయి సారు. నేను అందుకే నేను ఉంటా అని చెప్పిన. అంతే ఏంది? నేను వాగు రూపేషు ఊ అంటుంటా అంటాను ఆ అంటుంటా అంటాను. వచ్చేసరికి నువ్వే ఉండేవి. అరే నువ్వు అవన్నీ జిరాక్స్లు ఇయ్యి, పైసలు కట్టి సంతకం పెట్టి చెప్పడం పోదాం. సరే కానీ మీ నామినేషన్ ఏరా? మేము అప్పుడే చేసినాం. బాబాయ్ ఉన్నా నేను ఒక నువ్వే ఉండవు. తొందర ఇయ్యి. సరే ఇగో సారు. యోదాయిడ సంతకం పెట్టు. గంతేగా ప్రచారం చేద్దాం, మనం గెలవాలి ఎడి చేసి. ఓ పిసోడా, ప్రచారంకి ఇప్పుడెందుకాయ? 12 నుండి. ఏంది 12 ఉండేలా? ఆల్రెడీ 11 12 కానే పట్టే తిని చేసే వరకే గదే 12 అవుతుంది. పోదాం. ఓ పిసోడా, 12 నుండి అంటే 12 గంటల తర్వాత కాదు, 12 తారీఖు నుంచి వెళ్ళి. ఎలక్షన్లు అయిపోయాక నీతో కట్టే ఉంది. నాడు పాపా ఏమైందిర్రా? నన్ను పిలిచిర్రు, సెరొక సెల్లు పట్టుకొని చూస్తారు. ప్రచారం చేసుడా లేదా? ఇక ఇట్లా అయితే గెలిచినట్టే. నీ అక్క ఇన్స్టాలకు పోయి తలకాయ పెడితే అసలు టైమే ఏర్పడతలేదు. సరే సరే గాని ఎందుకో పిలిచింది నిన్ను. ఎందుకు పిలిచినావంటో? నువ్వు సర్పంచ్ కి పోటీ చేస్తావు, ప్రచారం చేయొద్దా? మర్చిపోయినవేంది? అవు మర్చిపోయినా నేను అసలు. ఓ బాగా ఫోన్ పక్కకెట్టు గివెన్ ఎందుకో పిలిచినావు? ఫోన్ మైకంలో మర్చిపోయినా. నేను ఎందుకు పిలిచినా అంటే ప్రచారం ఎట్లా చేద్దాం మరి? ఓటుకు పైసలు ఇద్దామా లేకుంటే ఆడోళ్ళకు చీరలు ఇచ్చురా, మరి ఇంకేమన్నా ఇద్దామా? అందుకే పిలిచిన నేను. ఇగో అన్న గట్లా కాదు కానీ ఇక మనకు 2 రోజులు టైం ఉన్నది. కులాన్ని కూర్చోబెట్టి మాట్లాడదాం. ఒక్కొక్క కుల పొలను కూర్చోబెట్టి మాట్లాడితే 5-10 లక్షలు అడుగుతారు. ఇక మా ఇల్లు అమ్మినట్టే. అందరి గచ్చలే మాట్లాడతా. రియాల రేపు కుల పొలతోని పెట్టురు. ఇప్పుడు 5-10 లక్షలు గెలిచిన తర్వాత దానికి డబ్బులు సంపాదించచ్చు. సరే నువ్వు అన్నట్టే కులానికి 5-10 లక్షలు ఇద్దాం. మనకన్నా ఆపోజిట్ వాళ్ళు రూపాయి ఎక్కువ ఇస్తా అంటారు. వాళ్ళు గెలిచినాక మనం ఓడిపోతాం కదా, అప్పుడు ఇక మేము అడుక్కునే పరిస్థితే కదా మాకు. నీ ఇష్టం అబ్బా, నేను చెప్పేది అయితే చెప్పిన. ఇగో అన్న నా ఐడియానైతే చెప్పిన, కులానికి పైసలు ఇద్దామని. ఇక మీరు ఏం చేస్తారో మీ ఇష్టం. ఇక కులానికి ఇచ్చుడంటే కరెక్ట్ కాదు. ఆ పెద్ద మనిషి అందరికి ఇస్తానికి గ్యారంటీ లేదు. ఇక సపరేట్క అందరికి ఇప్పుడు ఆడోళ్ళకేమో చీరలు ఇద్దాం, మగవాళ్ళకేమో ఇప్పుడు 90 బదులు 200 నోటు చేతిలో పెడదాం. ఏమంటావు మరి? సరే అన్న మీ ఇష్టం, మీరు ఎట్లా అంటే అట్లనే. చెప్పన్నా ఎందుకు పిలిచినావు? ఏం లేదు తమ్ముడు, ప్రచారానికి మేము ఇద్దరం తిరగం, మీరిద్దరే ఊరంతా తిరగాలి. మీకు చీరలను డబ్బులు అప్పచెప్తాం. క్యాండిడేట్కు 200 ఒక చీర ఇచ్చిరా అండి. అన్న మొగోళ్ళకు చీరలు ఇస్తే మంచిగా ఉండదే, వాళ్ళకు 90 200 చేతులు పెడతాం. ఓ వారి నేను అట్లా అంటలేను. ఆడోళ్ళకు చీరలు, మొగోళ్ళకు 200 చేతులు పెడదాం అంటన్నా. ఓ గట్లనా? ఆడోళ్ళకి చీరలు, మొగోళ్ళకు 200. సరే సరే. ఇగో మేమైతే అంత లిస్టు రాసిస్తాం. వాడవాడకు ఎంతమంది ఎవరు అనేది టిక్కులు పెట్టుకుంటే అలాకి ఇచ్చిరాంది. నమ్మకం కొద్దీ మిమ్మల్ని అయితే పంపిస్తున్నా. మధ్యలో నలిసింది అనుకో మాకు వట్టి అనేది తెలుస్తుంది. అయ్యో అక్క, మేము గసంటోళ్ళం కాదు. ఒక్కరిని నిలిచి పెట్టకుండా అందరికి పంచుతాం. నువ్వు మా మీద నమ్మకం పెట్టుకో. ఇగో వాడగట్ల వంచుడు కాదు కానీ ఒక 50,000 200 చీరలు ఇయ్యుర్రి. రాత్రి నేను చూసుకుంటా.
అగో మీ వాడకున్నది 200 మందినే. 200 మందికి 40,000 అవుతాయి. 50,000 ఎట్లా అవుతాయి? ఇంకా 10,000 నువ్వు దొబ్బుదామని చూస్తానవా? 40,000 ఇస్తా, 200 చీరలు ఇస్తా. అగో నువ్వు భలే ఉన్నావేందబ్బా, నేను తినేదాళ్ళకి కనబడతాను. నేంది మా వాడకు 4-5 మహిళా గ్రూపులు ఉన్నాయి. ఆ గ్రూప్ లో పెబ్బలకు 2-3 వేలు ఇవ్వాలి. ఇత్తనే మన కోట్లు పడతాయి. అవు నువ్వు అన్నది కూడా కరెక్టే దీప. మహిళా గ్రూప్లో పెబ్బలకు పైసలు ఇవ్వాలి, లేకపోతే వాళ్ళు మేము సమానం అని అంటారు. కరెక్టే, నువ్వు వాళ్ళకి ఇచ్చేయి. మీ వాడే నోట్లు మనకి పడతాడు చూడు. సరే తీయన్న, ఇక మనం ఇట్లనే ముచ్చట పెట్టుకుంటూ ఉంటే ఇంకా ఫుల్ లేట్ అవుతుంది. ఇక మేము పోయి వంచేస్తాం. మళ్ళీ ఒక్కొక్క వాడకు 2-3 గంటలే పడుతుంది పంచాలంటే. సరే బావన్న వాళ్ళకి ఆ పైసలు ఇయ్యి, నేను ఆ చీరలు పట్టుకొస్తా. సరే. ఇగో దీప, మనం పంచంగా అందులోకి తాపుకోలో 200 నొక్కుదాం. ఓ పిసోడా, నేను కసే నొక్కుదాం అనుకున్నారా, కానీ వాళ్ళు లిస్ట్ ఇస్తారట. పుష్కన మనం అలా టిక్కు పెట్టి అలా క్లోట్ ఇవ్వకపోయినాం అనుకో, ఇలా కలిస్తే మన పని అవుతుంది. ఇక దీప ఇవి ఒక వాడకు మంచిరా, మిగతా మళ్ళీ తీసుకపో. సరే దా. 60,000 ఓకేనా? మనిషికి ఎంత ఇస్తారు? 200. 200 లిస్ట్ అందులో ఉన్నది. ఇచ్చిన వాళ్ళకి ఇచ్చినట్టు టిక్కేది. ఒకటి మిస్ అయినా మంచిగా ఉండదు, ఒకటి మిస్ అయినట్టే మనకు. ఏమైనా శేఖరేడా ఎంపీటీస్ అప్పుడేమో సపోర్ట్ చేయమంటాడు, ఈ సర్పంచ్ అప్పుడేమో అత్తలేడు. ఇక శేఖర్ అన్న ఎంపీటీస్ పోటీ ఎదురు చేయడానికి భయపడతాండే, ఎందుకంటే రిజర్వేషన్ అత్తదో రాదు అని అట్లా భయపడతాడు. ఆవు గదే రిజర్వేషన్లు మారుతాయి కావచ్చు. ఇక అదేనే, అందుకే కొంచెం వెనక ముందు అవుతాడు ఎలక్షన్ల ప్రచారానికి తిరగన్నా వద్దా అని. అరే మరి మనం గెలవాలంటే ఏం చేద్దాం? అందుకే మిమ్మల్ని పిలిపించిన. ఏం ప్లాన్ చేద్దాం, ఎట్లా సమాలోచనలు చేద్దామని మిమ్మల్ని పిలిపించిన. గదే మరి వాళ్ళు ప్లాన్ చేసుకున్నారట. ఆడోళ్ళ కాడ చీరలు ఇస్తారట, మొగోళ్ళ కాడ 90 కోట్లకు బదులు 200 ఇస్తారని నాకు వినబడ్డది. మరి వాళ్ళు గంటగానం ఆలోచించి రారా. మరి మనం ఏం చేద్దాం రా? మనం ఏదైనా ఒకటి ప్లాన్ చేయకపోతే ఓడిపోతాం రా. వాళ్ళకన్నా గట్టిగా ప్లాన్ చేద్దాం రా మనం. ఇగో అన్న, వాళ్ళు ఆడలకు చీరలు అన్నారు, మనం రోడ్డు కూడా నగలు ఇద్దాం, మగవాళ్ళకేమో కోటలు ఇద్దాం. ఏ రోడ్డు కొన్నాగలు ఎందుకు? అవి ఇప్పుడు ఆడోళ్ళకి అందరికి ఉంటాయి. వేరేమన్నా కొత్తగా ఇద్దాం ఆలోచించురుగా. ఏమన్ను కొత్త ఉండే ఆవు కొత్త లేవు. అరే ఈ చలికాలంగారా చెద్దలు రబ్బులు గరింకోట్లు షెటర్లు ఇవి తోరా దెబ్బ కోట్లు మనకే కుదుతారు అందరూ. ఏమంటావన్నా? ఇది మంచి ఆలోచన. ఇట్లయితే మనకి ఓట్లు వస్తాయి. ఈ చలికాలం కదా, ఓకే మంచి. ఏక స్వెటర్లు ఎందుకు బాబాయ్? ఏమో వీటిని చలికాలం అయిపోయిందంటే తీసి మూలకు మారేస్తారు. వాళ్ళేమో చీరలు ఇవ్వబట్టే 90 కోట్లకు బదులు 200 ఇవ్వబట్టే. మనం ఇంకేమైనా వేరే ఏమైనా ఇద్దాం ఆలోచించురుగా. అన్న వాళ్ళు ఆడోళ్ళకు చీరలు ఇస్తారు కదా, మనం కూడా చీరలు ఇద్దాం. కానీ మగవాళ్ళకు వాళ్ళు 200 ఇస్తారు కదా, మనం 500 ఇద్దాం. అప్పుడు ఓట్లన్నీ మనకే పడతాయి, ఎందుకంటే రూపాయి ఎక్కువ ఇస్తలేమా మనం. ఎట్లయితే మన కోట్లు వాడితే అయిపోయాయి. అట్లా ప్లాన్ చేయండి. మనకు 2 గుంటలు ఉంది మెయిన్ రోడ్డుకు, అది అమ్ముతా అవసరం అయితే. నువ్వు గదే మాట మీద ఉండే మనమే వెళ్తాం పో. నువ్వు ఆవురా. ఓ సురేష్ అన్న, ఆ ప్లాన్ మంచి లేదు. నేను ఒక కొత్త ప్లాన్ చెప్తా, అది చేసినావు అనుకో మనమే విన్ను. ఎట్లయితే మన కోట్లు వాడాలి. ప్లాన్ అంటానావా? అది నువ్వు చెప్పు. మంచి ప్లాన్ చెడు ప్లాన్ నేను చెప్తాను సిరి. అరే చూడే, నేను చెప్పిన ప్లాన్ నువ్వు విన్నావు అనుకో వా అంటావు. గట్లుండే మన ప్లాను. ఏం నాసుకుతానవా? నీ నాసుకుడు మొక్కం చెప్పు. జల్లి చెప్పు ఏదో ప్లాను. ఏవో నాసుకుతాను. ఏం లేదు ప్లానింగ్. ఇగో మన ఊళ్ళో ఒక 4 కులాల దగ్గరకు పోయి అలా పెద్దాంశుల దగ్గరకు పోయి ఒక 5-6 లక్షలు చేతిలో పెడదాం. దెబ్బ కోట్లని మనకేమడతాయి. ప్రచారం గిచారం చేసిన అవసరమే లేదే. ప్లాన్ మంచిగా ఉందిరా. ఆ కులాల దగ్గరకు పోయి మనిషికి 1,00,000 కానీ 2 లక్షలు కానీ 3 లక్షలు కానీ 5 లక్షలు కానీ పారేద్దాం. మొత్తం మీద విన్ అయిదాం రా. ఈ ప్లాన్ ఫుల్ సక్సెస్ ఉందిరా. నీ అవ్వ ఈ కర్రోడు ఏమో అనుకున్నా కానీ ఈ కర్రోన్ దగ్గర మంచి తెలివేమున్నది. మనకు కూడా ప్రచారం చేసుడు తప్పుతుంది పట్టు బాబాయ్. సరే మరి ఎంత ఇద్దాం అందాదా? ఎంతే ఉంది ఎంతే. లోకం మీద వంచలేరా. ఇక మనిషికి కులానికి 40 లక్షలు ఇద్దాం పాటు. అట్లే చేద్దాం. కానీ మరి దీప సంగతి ఏం చేద్దాం? మరి ఉప సర్పంచ్ క్యాండిడేట్ అనే ఆళ్ళకెళ్ళే తిరుగుతుంది అని చెప్పినగా బాబాయ్. ఇక ఓని దాన్ని ఇడిచిపెట్టి గాని. గట్టి ఇడిచిపెడతావే అక్క? దాని దగ్గర 200 ఓట్లు ఉన్నాయని పడితేవి అట్లా అంతే సింపుల్గా ఇడిచిపెడతావా? ఇడిచిపెట్టదు. ఎవరో ఏదో ఒక దగ్గర లొంగుతారు. మనం డబ్బు వారద్దాం, ఖచ్చితంగా మనకి మారుతుంది. అది అది డబ్బుకు లొంగే రకం కాదు కావచ్చు. నా కృషి కేసరి పెట్టినట్టుంది. గదంతేం లేదు. దాని చేతిలో 5-6 లక్షలు పెడితే అయిపోతుంది. ఆటోమేటిక్ గా మారుతుంది. మన ఓట్లు పడితే అయిపోయినాయి అంతే. అవురా, 10 గంటే 15 నిమిషాలు అనుకో వాళ్ళే మారుతారు. అదే పని చేద్దాం. సరే బాబాయ్, మేము పోయి కులానికి 5-6 లక్షలు చేతిలో పెడతాం. నువ్వు పోయి పైసలు పడకరా పో. 4-5 కులాలను గట్టిగా పడతాం. గంతేనే అన్న. పోయే ఇక సాల్ చేస్తాం. సరే తీసుకొస్తా ఉండరు ఇక.
ఇగో 16 లక్షలున్నాయి 4 కులాలకి ఇవ్వాలి. సరే బాబాయ్, ఇవి 4 కులాలకు ఇచ్చేస్తాం. ఇప్పుడు మనమే విన్నుపో. పైసలు అయినా పర్లేదు, గెలవాలి. అక్కడ మెయిన్ రోడ్ 2 గుంటలు అమ్మినా పర్లేదు. సరే బాబాయ్. సరే అగో ఇంకా శేఖర్ బావ వస్తాడు. ఇదే వాడ కదా పేరుందా ఇవిడు లిస్టులా? తనుగుల శేఖర్ ఉంది ఉంది. ఓ బావా ఆగాగు. ఏంటి పిల్ల చెప్పు, నాకు పని ఉన్నది. ఇగో మన వెంకటేష్ అన్నోళ్ళ భార్య సింధు తెలుసు కదా, సర్పంచ్గా నిలుసుంటాంది. ఇక మనిషికి 200 ఇస్తాంది. నీ పేరు ఇక లిస్టులుంది, తీసుకో. తువ్వల్నే కలిసినావుగా. అరే ఈ 200 ఈరా. ఇగో అన్న 200 ఓటు అయితే ఓటేస్తా. ఏం గుర్తు మరి? బ్యాడ్ గుర్తు అన్న, బ్యాడ్ గుర్తు. సరే బావా ఓటేసి అయితే మర్చిపోకు. బ్యాటు గుర్తు మళ్ళా చెప్తాన్నా. సరే చెప్తా. సరే పోందా. సరే కానీ తనుల మంగోలే. ఓ పిసోడా, వాళ్ళ ఇల్లు గిదే. వాళ్ళ ఇంట్లో 2 ఓట్లు ఉంటాయి. బాబాయ్ నుండి పిన్నిది. దా పోదాం. బాబాయ్ పిన్ని ఉన్నారా? ఓ పిన్ని ఉన్నారా? ఇగో పిన్ని తెలుసుగా ఎందుకు వచ్చినావో? తెలుసు తెలుసు. ఇలా 5 తారీఖు చిట్టి కదా, అందుకే వచ్చిరా. అయ్యో పిన్ని కాదు, మన వెంకటేశ్వర సింధు సర్పంచ్కి నిలుసుంటాంది కదా. అయ్యో నించుండేందుకు? కూర్చోమంటే అయిపోతుంది కదా. కాళ్ళు వస్తాయి, ఎంతసేపు నించుంటది? కాళ్ళు వస్తాయి, ఎంతసేపు నించుంటది? అయ్యో అక్క, నిలుచుడు అంటే కాళ్ళ మీద నిలుచుడు కాదు, పోటీ చేస్తాంది. పోటీ సురేష్ అన్న మీద పోటీ చేస్తాంది. అయ్యో గైన మీద ఏం పోటీ? ఈమె పక్క గింత అంటుంది, ఆయననేమో మొద్దుకు మొద్దున్నాడు. గైన ఏదో పోటీ చేస్తే ఒక గుద్దు గుద్దు తీవేసి వస్తుంది, ఒక గుద్దు గుద్దు తీవేసి వస్తుంది. కాదు పిన్ని, అసలు నువ్వు 5 గ్రూపులకు పెబ్బెట్లయినావు? పెబ్బెట్లయితా, అందరి ఇంట్లో పెడితే అవుతా. ఇగో పిన్ని నీతో నొరుడు మాతో కాదు గాని, ఇగో మా సింధు లేదా సర్పంచ్కి పోటీ చేస్తాంది. నిన్ను ఓటేయమందామని నీకు నోటు ఇచ్చేందుకు వచ్చినాం. పిసానా నోటు ఆడోళ్ళకి ఇయ్యరు, చీరలు ఇస్తారు ఆడోళ్ళకు. ఓ పిసోడా, వాళ్ళ ఇంట్లో ఇంకొకైనా మొగైనా కూడా ఉన్నాడు, ఆయనకు నోటు ఇయ్యవా? అయ్యో దీపా, నేను ఎవరో మర్చిపోయినావా? అయ్యో మర్చిపోయినా, నువ్వు మంగవు కదా. ఇక నయ్యం దొంగ అనలేదు. నేను 5 గ్రూపులకు పెద్ద కదా, మర్చిపోయినావా? తెలుసు. ఇవర్రాక నువ్వు మాకు పంచలు ఎత్తివిగా, అందుకే నేను నీకు పంచలు వేసిన. అరే అర్జున్ ఆ కట్టిరా. ఏ 5 గ్రూపుల ఓట్లని నీకే పిత్తపో. నాకు కాదు, బ్యాటు గుర్తుకేయించు. సరే సరే, ఏ పిత్త పోర్రి. ఏ ఆగురి ఆగురి, నాకు సీరియలే. అయ్యో సీరియస్ మర్చిపోయాను. ఇగో పిన్ని ఓటేసి అయితే మర్చిపోకు. మర్చిపోను, బాల్ గుర్తు ఖచ్చితంగా ఎత్తా. బాల్ గుర్తు కాదు పిన్ని, బ్యాటు. అవునవును, బ్యాట్ గుర్తు దానికే ఎత్తా. బాల్ గుర్తు ఆపోజిట్ వాళ్ళది, మనది బ్యాట్ గుర్తు. మనది బ్యాట్ గుర్తు అంటే సింధోళ్ళదేమో బ్యాట్ గుర్తు. అబ్బా నిన్ను తనువుల మంగ అంటారు గాని అసలు నిన్ను పంచుల మంగ అనాలే. అట్లేమనుకోకుర్రి, నాకు మా గుర్తుంటది, బాల్ గుర్తు ఖచ్చితంగా వాళ్ళకే ఎత్తా. మళ్ళా బాల్ గుర్తు అంటే ఏంది? ఈ అక్క గుర్తుండాలంటే ఏం చేయాలి? బ్యాట్ అందుకొని తలకాయలు చంపాలి, అట్లయితే మర్చిపోదు, బ్యాట్ గుర్తుంటది. అద్దద్దు, నాకు బ్యాట్ గుర్తు మా ఉంటది, అందరిని బ్యాట్కే ఇమని చెప్తా. సరే పిన్ని. వట్టి ఆ సర్పంచ్ కేసు అయిపోవురా. ఈ రిజర్వేషన్లు ఎట్లా గారు ఎంపీటీసీ వట్టిగా బుగ్గగాళ్ళు అవుతాం కావచ్చు. గెలిచే క్యాండిడేట్ మనవి కాదురా సర్పంచ్. ఏమ్రో ఎన్ని రాండోళ్ళు ఇంటి ముఖం పట్టినవరు? నీకు తెలుసుగా అన్న, మనం సురేష్ అన్న సపోర్ట్ చేస్తున్నాం అని. ఇక అన్ననే తోలిండు. కులానికి కుల పెద్దానికి 40 లక్షలు ఇచ్చి రమ్మని తోలిండు. ఏందిరా సురేష్ అని అంత ఖర్చు పెడుతుండారా? కులానికి 40 లక్షలు ఇచ్చేంత? అవునన్నా, మెయిన్ రోడ్కు 2 గుంటలు అమ్మినా మంచిగా అంటాడు. నేనే సర్పంచ్ అయ్యిదిరా, నేనే బాధపడుతున్నా. ఇప్పుడు నేనెందుకు డ్రాప్ అయినా? అగో అన్న, నువ్వు ఎంపీటీస్కి ఎత్తా అన్నావు కదా, ఎంపీటీస్కి మీద సపోర్ట్ చేస్తా. నువ్వు వెయ్యి అంటుండు. రిజర్వేషన్ రావద్దారా? మళ్ళా ఒకవేళ రిజర్వేషన్ రాకపోతే నా పరిస్థితి ఏంటి?
రిజర్వేషన్ రాకపోతే మేమేం చేస్తామన్నా ఫస్ట్ మనం మాట్లాడుకున్నట్టు ఉండాలి అంతే. అందుకే నేను ఏం చెప్తున్నారా ఇంటనే కూకుంటున్నా, లేకపోతే మీతో తిరగపోదునా? గయా అన్న, అన్న కూడా అదే చెప్పిన, రిజర్వేషన్ అత్తో రాదని బాధపడతానని చెప్పి సురేష్ అన్న చెప్పిన ఇవ్వరాకనే. సరే సరే మీ ముచ్చట్లాకుర్రి. అన్న మీ కుల పెద్ద మనిషి నువ్వే కదా, ఇగో 4 లక్షలు తీసుకో. సరే తి, నేను ఒప్పుకున్నా కాబట్టి ఇవి తీసుకుంటున్నా, లేకపోతే ఆ వెంకీ ఆటోల కన్నా సపోర్ట్ చేస్తుంటే. అరే అన్న నువ్వేం బాధపడకే, అంతా మంచిగా జరుగుతుంది. నువ్వు అనుకున్నాడు మనకి రిజర్వేషన్ అవుతుంది. వచ్చిన పక్క నువ్వు వెళ్తావు ఎంపీటీస్గా ఇటీ ఇవే తీసుకో. సరే తీరా, ఈసారి మనోడే సర్పంచ్గా. సరే అన్న, మన కులపోలు ఒకటి అయితే అన్ని పడితే అటు చూడు ఇడిదికు. సరే నేను చూసుకుంటా పో. సరే అన్న మరి. సరే అమ్మ జరైతే దత్తం కుక్క పిక్కలు పట్టేది. అబ్బో వాళ్ళకి 200 ఇచ్చుడేమో కానీ నాకు హాస్పిటల్ 2000 అయ్యేది. ఓ పిసోడా, నువ్వే కదా నన్ను దొబ్బే చురుకత్తివి. నీ పిక్కలు ఎడబట్టు, కొద్దిగా అయితే నా పిక్కలు తీసాది. నాకు 2000 హాస్పిటల్. సరే సరే కనుపా, ఆ లోట్లు మనకు రాకుండా మంచిది. అగ్గో నా దగ్గరికి ఎందుకు వచ్చారు మీరు? బీడీ చేస్తాను కదాక దారం కడమని వచ్చినాం. జోకా ఎందుకు వచ్చారో ఎప్పుడు ఫస్ట్ మీరు. ఏ ఆగురా నువ్వు, అచ్చే ఓట్లను పోగొడతావు. అక్కడ ఉండవేంది. ఇగో అక్క ఏం లేదు కానీ ఏం లేకపోతే మీకు ఎందుకు వచ్చినావు మరి? నవ్వినక్కడికి మాసాలు ఆగురా. ఇగో అక్క మాగా సురేష్ బాబాయ్ సర్పంచ్ గా పోటీ చేస్తాను కదా, మహిళా సంఘం గ్రూప్ లో నువ్వే పెద్దనాడు కదా అందరికంటే. ఎవరు చెప్పారు నీకు? నాకంటే అందరూ పెద్దగానే ఉన్నారు, నేనే చిన్న ఉన్నానులా. ఓ అక్క నేను అన్నది మహిళా సంఘం గ్రూప్ కు 5-6 గ్రూపులకు నువ్వే పెద్దనాడుగా లీడర్ పెబ్బా. ఓ గట్లనా? అయితే నేనే ఏంటిదో చెప్పుర్రి. ఏం లేదక్క, మా సురేష్ అన్న పైసలు మంచి రమ్మన్నాడు. మా సంఘం నువ్వే పెద్ద కదా, మంచి కొన్ని పైసలు ఇచ్చి మా సురేష్ అన్నగా ఓటేమని చెప్పు. నేను ఆల్రెడీ మాట ఇచ్చిన. నాకు ఇదివరకు వాళ్ళు 10,000 ఇచ్చిపోయారు. నేను మాట మీద ఉండే మనిషిని, నేను వాళ్ళకే ఏపిస్తా. ఏంది 10,000 ఇచ్చి రాళ్ళు? 10,000 ఇచ్చిర్రు, అందుకే నేను వాళ్ళకే ఓట్లేపిస్తా, మీకు ఏపియ్యా. ఇగో 2 లక్షలు. గాలకి ఎందుకు ఏపిస్తా? ఉన్నోట్లన్నీ మీకే ఏపిస్తా పోర్రి. సర్పంచ్ సురేష్ అన్నకే గుర్తేందో తెలుసుగా అక్క నీకు? గుర్తు మర్చిపోతానా? బ్యాట్ గుర్తు మొత్తం దానికే ఏపిస్తా. ఓ అక్క ముంచుతావేంది? మాది బ్యాట్ గుర్తు కాదు, బాల్ గుర్తు. మీ కొడుకున్నాడా? ఎందుకు అనుకో 2 లక్షలు ఇస్తారా? అనుకోటక్క రాలే ఇంకా. ఓ అక్క నీ దండం పెడతా, 2 లక్షలు కాదు, 2 బాల్ ఇస్తా. టెన్నిస్ బాల్ గెలిచినాక. ఓ గట్లనా? సరే పోండి. ఈసారి ఎంకనే సర్పంచ్. అయిపోయి. ఓ అక్క ఏం మాట్లాడుతున్నావు? కొంచెం తెలివిందా? బ్యాట్ అంటే బాల్ అంటావు, బాల్ అంటే బ్యాట్ అంటావు. సురేష్ అని అంటే వెంకటేష్ అని అంటావు. ఏం మాట్లాడుతున్నావు? నీది క్లారిటీ ఉందా? నీ ఓటు రాకుండా మంచిదే, నీ తరఫున ఓటు రాకుండా మంచిదే. మా పైసలు మాకి. గుర్తుంటది. మీది బాల్ గుర్తు. మనకు కాబోయే సర్పంచ్ సురేష్ అన్నకే ఓట్లు మనకే వాడాలి మరి. పడితే పక్క 2 లక్షలు ఇవ్వలేదా? ఇగో పెద్దబాబు మన సంఘం మీదకి 4 లక్షలు ఇస్తాను. ఇంకా వేరే సంఘాల మీద కూడా ఇచ్చొచ్చినాం. ఇగో 4 లక్షలు మన సంఘం మీదకి ఇచ్చి ఓట్లన్నీ మన సురేష్ అన్నకి పడతట్టి చూడు. పెద్దబాబు మర్చిపోకే, మన గుర్తు ఏందనుకున్నావు? బాల్ గుర్తు. మా ఓట్లు గుర్తుతే దెబ్బకు బాల్ వలిగైపోయి. నీకెందుకు బాగా ఓట్లన్నీ సురేష్ కడితే పో. ఇంకేందిరా, ఈ పెద్దవాడు కూడా మాట ఇచ్చిండు. ఈ 4-5 సంఘాలు మొత్తం 1 సైడ్ అయిపోయింది. ఇక మా నాన్ననే గెలుస్తాడు. ఇక ఒక దీపం ఒక్కదాన్ని సెట్ చేయాలి అంతే. ఏ మీకెందుకే బాగా? నేను లేనా? దీప సంగతి నేను చూసుకుంటా బారి నడుగురు.
సరేనే మరి బాగా గుర్తు సంఘం ఓట్లని మనకే పడాలి. బాధపడక అన్నీ అయిపోతాను నీకెందుకు బాధ. సరేనా వేద్దాం. ఓకే పోయి. అరే దానికి బిల్డింగ్ మీదకి ఎందుకు రమ్మనవరా? ఆన్న ఎన్నో ఇస్తే అయిపోవు కదా. అరే కింద ఆడి ఇచ్చిన అనుకో, ఎవరైనా చూసిరనుకో పోయి వెంకటరాని చెప్తారు, ప్రాణంతా వేస్ట్ అవుతుంది. అందుకే బిల్డింగ్ మీద పర్సనల్ గా దానికి పైసలు ఇద్దామని రమ్మన్నా. నువ్వు ఆగే చెప్పుర్రి, నన్ను ఎందుకో రమ్మన్నారు. నువ్వు అటుకెళ్ళే సపోర్ట్ చేద్దామని ఫిక్స్ అయినావా? మీకు ఎన్నిసార్లు చెప్పాలి నేను అటే సపోర్ట్ చేస్తున్నా అని? ఇగో ఈ గంజలు అది మైండ్లకి వెళ్ళి తీసేసి మాకు సపోర్ట్ చేయి, నీకు పైసలు ఇస్తాం. ఎంత? 5,000 10,000? నేను అట్లా పైసకు లొంగేదాన్ని కాదు. ఏ ఆషామాషా 5,000 10,000 కాదు, ₹1,00,000 ఇస్తాం, ఇటు సపోర్ట్ చేయి. ₹1,00,000? అయినా గానీ నాకు ఆ ఉప సర్పంచ్ ఇస్తా అన్నారు. ఈ 1,00,000 కన్నా పెద్దది. ఇగో 2 లక్షలు ఇస్తామే, మీ వాడ మీద నువ్వు గెలువు, మా తరపున నీకు ఉప సర్పంచ్ పదవి ఇప్పిస్తాం. 2 లక్షలు ఉప సర్పంచా? అయినా కానీ నెలకు మాట ఇచ్చిన మాట తప్ప పైసలకు లొంగేదాన్ని కాదు నేను. ఏ ఇవన్నీ కాదే, ఉప సర్పంచ్ పదవి నీదే, 5 లక్షలు నీయే, ఆలోచించుకో నువ్వేగా. ఆలోచించేది ఏం లేదు, మీకే సపోర్ట్ చేస్తా. పైసలు 5 లక్షలు అంతేగా అంతేగా. ఇదేంద్రో ఆలోచించుకొని చెప్పు అంటే ఆలోచించకనే ఓకే అని చెప్పింది. అరే ఉప సర్పంచ్ పదవి 5 లక్షలు అంటే మామూలు విషయమారా? ఏ దాని పైసలు అయిపోయి 5 లక్షలు చూసినవారా? పైసలకి ఎవరైనా లొంగుతారా? ఈసారి సర్పంచ్ సురేష్ అన్ననే రాసిస్తా నా పోర్రి. మామ దొంగలున్నారు, పచ్చి లంగలున్నారు. ఓడిపాయే మామా మళ్ళోడిపాయే. ఏమున్నదక్కో ఏమున్నదక్కా. గిట్టెట్లు ఓడిపోయినాం అబ్బా. పైసలేమో గన్నిగానం పంచుతీవి, ఏడమైంది అసలు? అమ్మో, నేను పైసలకు అమ్ముడు వినని చెప్తే నన్ను పొందే పెడతారు కావచ్చు ఇల్లు. ఏం చేయాలబ్బా, నేను కూడా వార్డు నెంబర్ కోల్పోతి, ఇంకా ఉప సర్పంచ్ అయిదాం అనుకున్నా. అయినా నువ్వు బాగా ఓవర్ యాక్షన్ చేస్తావు కదా అబ్బా. నాకే మొత్తం ఓట్లు పడతాయి, నువ్వు సర్పంచ్ అవుడే, నేను వార్డు మెంబర్ అవుడే, వార్డు మెంబర్ గా గెలిచినాక ఉప సర్పంచ్ నన్ను ఏపీయాలి అని ఓవర్ యాక్షన్ చేసినావు. సగం ఓట్లు అన్న వాళ్ళు లేవు, పైసలేమో గన్నిగానం పంచిరు, నాకైతే ఏం అర్థం అవుతలే. ఇగో అబ్బా, నేను ముందే చెప్పినా మీకు మనం కులానికి పైసలు పంచుతామని, మీరు ఇంటారా? ఇన్లే. వాళ్ళు మంచిగా కులానికి పైసలు పంచిరు, మన 200 ఎక్కడా 1,00,000 ఎక్కడా? అందుకే వాళ్ళు గెలిచిర్రు, మనం ఓడిపోయినాం. ఏమో ఏందో పో, నాకైతే ఏం అర్థం అవుతలే. పైసలేమో గన్ని మంచినాం, ఈ జనాలు కూడా మరీ ఘోరంగా ఉన్నారు. పైసలు ఇచ్చిన వాళ్ళకైతే ఓట్లు ఎత్తలే, ఎవరు ఎక్కువ పైసలు ఇస్తే గాళ్ళకే ఓట్లు ఎత్తాం అన్నట్టున్నారు, వాళ్ళకే ఓట్లు ఎత్తారు. అంతే, మీరు గెలిచినాక మీరు పైసలు తింటలేరా? మీ గెలవక ముందుకు మీ పైసలు తిందామని చూస్తారు వాళ్ళు. అందరిలాంగలే నోటు తీసుకోకుండా ఓటేసే రోజులు ఎప్పుడు వస్తాయో ఏమో. అవి రావు, జనాలు మారడు గాని అన్నేటి కనబడతలేడు. ఓడిపోయిన మానానికి తాళ్ళకేండు. ఓ రాజకీయం బంద్ చేసి ఇక తాళ్ళు ఎక్కుతాడటనా? తాళ్ళు ఎక్కేదందుకు కాదు, తాళ్ళకు తాగేదందుకేండు. ఓడిపోయిండు కదా, ఇక బాధ ఉంటది కదా, అందుకోసమే తాగేదందుకేండు. ఏందో ఏమో పో, నేను ఉప సర్పంచ్ కాకపోతే నువ్వు సర్పంచ్ కాకపోతే ఇక నేను పోతాన్నా. అరే 40 లక్షలు పోతే ఏందిరా, మనం సర్పంచ్ అయినాం. ఆ 40 లక్షలు అవి ఇచ్చి అవే వస్తాయి. ఉన్నారా సార్? సరే నేను తర్వాత చేస్తారా? చెప్పమ్మా ఎటు వచ్చినాం. సార్ ఇంకా ఎన్ని రోజులు ఈ ఒర్రె సమస్యతో బాధపడమంటారు? మా ఒర్రెలో నీళ్ళు ఏమైనా వాడుతూనే ఉంటున్నాయి, నడవడానికి కూడా కష్టం అవుతుంది. మరి అది ఏదో ఒకటి సాల్వ్ చేయాలి కదా సార్. ఇప్పుడా? ఇంత జల్దీ చెయ్యా? నా దగ్గర బడ్జెట్ లేదు, బడ్జెట్లో ఇప్పుడంటే నేను చేయలేను. గట్లెందుకంటే సార్ మీరు పని చేయాలి కదా, మీరు పని చేస్తారనే కదా సార్ మిమ్మల్ని గెలిపించింది మేము. అప్పుడు మీరు నాకు ముఖ్యాన్ని కోటేయలే కదా, నేనైతే మరి పెట్టిన ఖర్చు అయితే మళ్ళీ నేను సంపాదించుకోవాలి కదా. ఇప్పుడు పని చేయి అంటే ఎట్లా? నా పైసలు అయితే నింపుకున్నాక ముచ్చుగా. అరే మేము అందరం ఓట్లేసి గెలిపించినాం కదా సార్, మీరు చేస్తారనే, మాది ఏదో ఒకటి సాల్వ్ అవుతుందనే కదా మిమ్మల్ని గెలిపించింది. గెలిచిన తర్వాత మీరు ఇట్లా మాట్లాడుతున్నారు. అరే నాకు ఇట్లా పుక్కానికి ఇట్లా వేసిర్రా మీరు ఓట్లు? 40 లక్షలు ఖర్చు పెట్టినా, మరి నా పైసలు నాకేర్రి? మళ్ళీ మీకు ఏ పని అంటే ఆ పని నేను చేసి పెడతా. 40 లక్షల గవర్నమెంట్ పైసలు మేము ఎక్కడి నుండి తెచ్చిస్తాం సార్ మీకు? మరి పైసలు చేసాదా కాకపోతే ఇంచాలి వీకు. అరే గింత ఘోరంగా ఉన్నారేంటి సార్ మీరు? పని చేయకపోతే ఊరెట్లా డెవలప్ అవుతుంది? అరే నోటు గురించి ఓటేసారు కానీ ఊరు అభివృద్ధి గురించి ఇట్లా ఓటేసిర్రా మీరు? అరే
నోటు గురించి ఓటేసారు కానీ ఊరు అభివృద్ధి గురించి ఇట్లా ఓటేసిర్రా మీరు? అరే నోటు గురించి ఓటేసారు కానీ ఊరు అభివృద్ధి గురించి ఇట్లా ఓటేసిర్రా మీరు?